Vestige. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీదేనా? Yes, sir. ఆహా, సూపర్ మేడం. కంటిన్యూ చేస్తారా? ఏం Okay. చెప్తున్నారు? ఏం చెప్తున్నారు ఈరోజు? ప్రొడక్ట్ గురించి రాఘవేష్ సార్ చెప్తాడు. ఓకే. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇంకా 133 నిన్న స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నందుక ఏం మరి ఇంకా రాలేదు. చాలా మంది రాలేదండి. అన్ని బ్రాండ్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఒక ఊపు అన్నట్టుగా స్టార్టింగ్ లో ఎంత అది చేసిరో ఇప్పుడు మళ్ళీ అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొంచెం అందరికి ఫోన్లు చేసి తొందరగా రమ్మని చెప్పండి. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా తక్కువే, వెస్టేజ్ లో ఎంత నేర్చుకున్నా తక్కువే, అది మర్చిపోవద్దు. సో ప్రతిరోజు మనం చెక్కుకోవాలి, శిల్పాన్ని చెక్కుకోవాలి. కాబట్టి దయచేసి అందరు తొందర రావాలని కోరుతున్నాను. రాఘవయ్య సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం మరి మీకు ఇయ్యనా హోస్టింగ్ ఇవ్వాలనా, మెయింటైన్ చేయనా? ఇవ్వండి సార్. ఇచ్చానండి. ఓకే సార్. ఎందుకు డల్ కనపడుతున్నది, ఎందుకో ఏమో. సరే, ఏంటి సార్? ఓకే, ఓకే మేడం. థ్యాంక్ యూ. రాఘవేష్ సార్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. స్టేజ్ వారి ప్రోటీన్ పౌడర్ గురించి చదువుకుంటున్నాను మేడం. ఓకే సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. స్టేజ్ ప్రోటీన్ పౌడర్ ఇది 100% ప్యూర్ ప్రోటీన్ పౌడర్. దీనిని సోయా ప్రోటీన్ ఐసోలేట్ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ద్వారా తయారు చేయబడింది. మనం బిజినెస్ లైఫ్ టైంలో ఉండటం వల్ల, ఎవరైతే పని ఎక్కువగా చేయటం వల్ల ఒత్తిడి కలిగి స్మార్థికంగా అసహ్యంగా లోనవుతారో, ఒత్తిడి కారణం వల్ల మన బాడీకి అవసరమైన ప్రోటీన్ తీసుకోలేకపోతున్నాం. అవసరానికి మించిన ప్రోటీన్ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే పనుల ద్వారా కానీ, బిజినెస్ లైఫ్ ద్వారా కానీ కావాల్సిన శరీరానికి, బాడీకి మనం ప్రోటీన్ ఇవ్వలేకపోతున్నాం. ఈ విస్టేజ్ ప్రోటీన్ పౌడర్ ద్వారా మన బాడీకి అవసరమైన ప్రోటీన్ ఈ విస్టేజ్ ప్రోటీన్ పౌడర్ ద్వారా అందిస్తున్నాం. ఇది మన బాడీ ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోటీన్ పౌడర్లో ఫ్లాట్ చాలా తక్కువగా ఉంది. ఈ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా డయాసిన్ చాలా ఎక్కువగా ఉండటం బాడీని చాలా హెల్త్గా ఉంచుతుంది. అవసరమైన పోషక విలువలతో కూడిన అద్భుతమైన ప్రోటీన్ పౌడర్ అనగా చెప్పవచ్చు. దీని బాడీ గ్రోత్కి కారణమైన బిల్డింగ్ బ్లాక్స్ కు ఎంతగానో ఉపయోగపడే ఎమినో యాసిడ్స్ ప్రోటీన్ పౌడర్లో ఉన్నాయి. మన శరీరానికి బాడీలో అయితే సోలార్ రిప్స్ ద్వారా చేసే ముఖ్యమైన పాత్ర ఈ విస్టేజ్ ప్రోటీన్ పౌడర్లో ఉంది. మన బాడీ ఎదుగుదలకు, బాడీ రిపేర్ ధరకు, మెయింటెనెన్స్ లో విస్టేజ్ పౌడర్ కీలక పాత్ర వహిస్తుంది. ఈ ప్రోటీన్ పౌడర్లో బాడీకి ఉపయోగపడే 20 ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. 20 రకాల ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. బాడీ బిల్డర్ ఇంట్రెస్ట్ ఉన్నవారు లేదా స్పోర్ట్స్ పీపుల్, క్రీడాకారులు కావచ్చు, స్పోర్ట్స్ ఆడే ఎవరైనా కావచ్చు, కానీ వెయిట్ పెరగాలని అనుకునేవారు ఈ ప్రోటీన్ పౌడర్ ఖచ్చితంగా వాడాలి. ఇది బాడీ బిల్డర్కు కావాల్సినంత స్టామినా అందిస్తుంది. ఇది ఒక స్పూన్ పౌడర్లో 80.2 ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. చక్కెర, కొలెస్ట్రాల్ లేని అటువంటి పోషకాల విలువలతో కూడిన ప్రోటీన్ పౌడర్ వరల్డ్ హెల్త్ గా చెప్పవచ్చు. మరి ముఖ్య గమనిక, వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ గైడ్లైన్స్ ప్రకారం పెద్దవారు శరీర బరువును బట్టి 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. చిన్నపిల్లలకు వారి శరీర బరువును బట్టి 1 కేజీకి 1.5 గ్రాములు ప్రోటీన్ పౌడర్ అవసరం. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు శరీర బరువును బట్టి కేజీకి
1.75 గ్రాములు ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ పౌడర్ అసలు మనిషి ఒక్క రోజులో శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ తీసుకుంటున్నాడా లేదా? ఒక మనిషి 60 కేజీలు బరువు ఉంటే అతనికి 60 గ్రాముల ప్రోటీన్ పౌడర్ అవసరం. సాధారణ సగటు మనిషి ఒక్క రోజులో అతను తినే ఆహారాన్ని బట్టి చూస్తే పాలు 1 గ్లాసు తీసుకుంటున్నాడా? 2 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. 1 గ్లాసు పాలు తీసుకుంటే 2 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. 2 కప్పులు పప్పు తీసుకుంటే 4 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. వేరే విషయం, 5 చపాతీలు లేదా 5 రోటీలు తీసుకుంటే 5 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. కానీ మిగతా ఆహారంలో 12 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ మొత్తం కలుపుకుంటే 23 గ్రాములు ప్రోటీన్ తీసుకుంటున్నాడు. అంటే సాధారణంగా ఒక మనిషి ఒక్క రోజులో అతను 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటున్నాడు. కానీ 60 కేజీల బరువు ఉన్న ఒక మనిషి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. అతని ఒక్క రోజుకు 30 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఇంకా 30 గ్రాముల ప్రోటీన్ లోపం ఉంది. ఐసిఎం సంస్థ వారు ఏం చెబుతున్నారంటే భారతీయులకు 80% వారు తినే ఆహారంలో ప్రోటీన్ లోపం ఉంటుంది. అందుకే ఈ విస్టేజ్ ప్రోటీన్ పౌడర్ను డైలీ 1 లేదా 2 స్పూన్లు తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లోపం నుంచి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ చాలా తీసుకోవచ్చు. మన శరీరాన్ని వ్యాధుల బారి నుండి కాపాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ విస్టేజ్ ప్రోటీన్ పౌడర్లో 8.2 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. ఈ విస్టేజ్ ప్రోటీన్ పౌడర్ బెనిఫిట్స్ ఒక్కసారి చూస్తే ఇది మన శరీరంలోనికి అన్ని భాగాల నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది. వేరే విషయం, గుండె సంబంధిత వ్యాధులు నిర్మూలించడానికి బాగా సహాయపడుతుంది. ఇది చిన్నవారి దగ్గర నుండి పెద్దవారి వరకు ఈ ప్రోటీన్ పౌడర్ను వాడుకోవచ్చు. బోన్ హెల్త్కు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు బోన్ హెల్త్గా బాడీలో చెడు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. ఈ ప్రోటీన్ పౌడర్ ఎలాగ తీసుకోవాలంటే ప్రతిరోజు 1 స్పూను వాటర్లో కానీ 1 గ్లాసు పాలలో కానీ జ్యూస్ వాటర్లో కానీ కలుపు త్రాగితే మన బాడీకి అనారోగ్య రోగాలు రాకుండా కాపాడుతుంది. ఈ విస్టేజ్ పౌడర్ 2 రకాలుగా మనకు DLCPలో దొరుకుతుంది. 200 గ్రాములు ఒకటి వచ్చేసి 1/2 కేజీ వచ్చేసి షాపుల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు ప్రోటీన్ పౌడర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాఘవయ్య సార్. నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. న్యాచర్స్ స్లీపింగ్ మాస్క్, అష్యూర్ న్యాచర్స్ స్లీపింగ్ మాస్క్ గురించి చెప్పండి. మీకు ఒకసారి చూడండి మేడం, స్క్రీన్ షాట్. ఓకే, నేను గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. మనం రోజు స్లీపింగ్ మాస్క్ అంటే మన రాత్రి పడుకునే ముందు వేసుకునేదాన్ని స్లీపింగ్ మాస్క్ అంటారు. సో రాత్రి పడుకునే మనం లేచిన తర్వాత మనల్ని పునరుద్ధరణ చేసి న్యాచురల్ స్లీపింగ్ మాస్క్ సీవిట్ తీసుకొని వాటితోటి తయారు చేయబడింది. మనకు అందులో ఏంటంటే సీవిట్ అనే దాంతో తయారు చేయబడింది అన్నమాట. ఇది న్యాచురల్ గా ఓన్లీ నైట్ వేసుకునే స్లీపింగ్ మాస్క్ అని అంటారు. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కోల్పోయి తిరిగిన మన ఏదైతే స్కిన్ ఉందో మరి కాంతివంతంగా ఉంచుతుంది, యవ్వనంగా ఉంచుతుంది, ఉండేలాగా చేస్తుంది. ఇది చర్మాన్ని హాయిగా ఉంచి మృదువుగా పెంచుతుంది. మన చర్మం యొక్క మెత్తదానాన్ని కూడా ఉంచి మనం ఏదైతే స్కిన్ రఫ్నెస్ ఉందో అది కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని మెత్తగా మృదువుగా ఉంచుతుంది. ఇది ఓన్లీ శాకాహార పదార్థాలతో సల్ఫేట్ ఫ్రీ అనే పెరాడీలతో తయారు చేయబడింది. ఈ ప్రొడక్ట్ పీటాసిట్పిక్ కూడా ఉంటుంది. సో దీని
మనం జంతువు రూపంలో కూడా వినియోగించటం, జంతువులపై కూడా ప్రయోగం లేకుండా చూడండి, కొన్ని కాస్మెటిక్స్ క్రీమ్స్ అనేవి జంతువుల పైన ప్రయోగించి వాటి పైన మనకి చూపించిన తర్వాతే మనకి వాటిని మనకి ఫేస్ పైన తయారు చేయబడుతుంది. కానీ ఇది అటువంటివి ఏమీ లేకుండా న్యాచురల్ గా శాకాహారతోటి చేయబడిందండి. ఇది మనకి ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా ఇందులో ఉండవండి. ఈ ప్రొడక్ట్ అనేది మంచి మనకి సర్టిఫికేట్ తోటి చేయబడిన మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఎలా అంటే భయం ఏం అవసరం లేదండి ఇది వేసుకోవడం వల్ల. చాలా ప్రోడక్ట్ కూడా కొన్ని బయట మనకి కెమికల్ తోటి తయారు చేయబడి ఉంటది ఫేస్ సంబంధించి అనేది ఏంటంటే అప్పటికప్పుడు గ్లో రావడం గురించి. సో ఇది అనేది మనకి ఏంటంటే పర్మనెంట్ మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో తయారు చేయబడింది కాబట్టి దీన్ని మనకి ఎవరైనా సరే న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్ ఏమీ కూడా ఉండదండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేయబడిందండి. మనం దీన్ని వాడటం ఎలాగా అంటే మనం నిద్రపోయేటప్పుడు ఈ స్లీపింగ్ మాస్క్ అనేది మన ముఖం పైన వేసుకోవడం. ఎలాగా అంటే ఫస్ట్ అనేది మన ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ మనం నీట్ గా చేసుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఇది ముఖం లోపల ఉన్న వ్యర్థాలన్నీ తొలగిస్తుందండి. ఫేస్ పైన అనేది స్లోగా రిలీఫ్ మోషన్ లోని రాత్రి అయిన స్కిన్ లోని రిలీఫ్ చేస్తుందండి. మన ఫేస్ పైన క్రీమీలా ఉంటుందండి. ఇది పేకలా ఉండదు. మాస్క్ అంటే జస్ట్ మనకి క్రీమ్ టైప్ లో ఉంటుంది. మనం ఏ క్రీమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదండి, ఫేర్ అవర్ క్రీమ్స్ లాగా అలాగ అప్లై చేసుకుంటాము. ఇది అనేది మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి. మన ముఖాన్ని తాజాగా ఉంచుతుందండి. రాత్రి అంతా మన స్కిన్ ని రిపేర్ చేసి కాపాడుతుంది. మన స్కిన్ ని కూడా నైట్ అంతా గ్లోనెస్ ఇస్తుందండి. ఇది సీవీడ్ తో కూడా తయారు చేయబడిందండి. సీవీడ్స్ తో కూడా తయారు చేయబడింది. ఈ సీవీడ్స్ పొటాషియం, ఐరన్, కాల్షియం తోని మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయండి ఇందులోని. మన ముఖం పైన పింపుల్స్ ను కూడా, గాయాలను కూడా తొందరగా తగ్గేలాగా చేస్తుంది. ఇది రెగ్యులర్ గా వాడటం వల్ల మన ముఖంలో చాలా తాజాగా కనబడుతుందండి. ఇది ఏజింగ్ కనబడకుండా మన ముఖం పైన మచ్చలను, ముడతలను, గీతలను లేకుండా చేస్తుందండి. ఇది చాలా మంచి క్రీమ్ అని చెప్పొచ్చండి. సో ఇది రాత్రి పడుకునే ముందు క్లీన్ చేసుకొని అండ్ మనం క్లిన్జింగ్ చేసుకోవాలి. ఫేస్ అనేది ఫస్ట్ మనం క్లిన్జింగ్ మిల్క్ తోటి బాగా క్లీన్ చేసుకొని మాస్క్ అనేది వేసుకోవాలండి. దీన్ని కొద్దిగా తీసుకొని ముఖం పైన అప్లై చేసుకోవాలి. డైలీ రాత్రి పడుకునే ముందు ఈ ఏదైతే ఉందో మనకి స్లీప్ మాస్క్ అనేది మనం వేసుకోవాలండి. మనకి ఇది తొందరగా రిజల్ట్ ఉంటుందండి. విత్ ఇన్ మనకి 15 days లో. ఎందుకు అంటే ఇది నేను చాలా కస్టమర్స్ కి ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి ఇది రిజల్ట్. ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. ఇది ఏ ఏజ్ సంబంధం లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనా ఈ న్యాచురల్ స్లీపింగ్ మాస్క్ అనేది నైట్ టైం మనం వాడుకోవచ్చు. ఎందుకంటే డే టైం అనేది కొంతమందికి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కానీ ఇది అనేది నైట్ మనం వాడుకోవడం వల్ల మన ఫేస్ అనేది మంచి గ్లోనెస్ ఇస్తుందండి. మంచి స్కిన్ టోన్ అనేది మనకి ఉంటుందండి. మన స్కిన్ లో ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా రిపేర్ చేస్తుందండి. న్యాచురల్ గా ఉంటుందండి మనకి ఇది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఇందులో మనకి ఏది ఏమంటారు ఏవి కెమికల్ లేని ప్రోడక్ట్ అండి ఇది మంచి ప్రోడక్ట్ మనకి మన వెస్టేజ్ వాళ్ళు మనకు తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఎవరైనా వాడుకోవచ్చండి. ఓకే, దీని మనం ప్రైస్ తెలుసుకుందాము. దీని ప్రైస్ వచ్చేసి 540 రూపీస్ అండి ఎంఆర్పి రేటు. డిపి ప్రైస్ వచ్చేసి 460 రూపీస్ అండి. సో ఇది మంచి మనకి మాస్క్ అని చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. SF40 చాలా చాలా బాగా చెప్పారు. ఆ, ఈ స్లీపింగ్ మాస్క్ అనేది ఏంటి అంటే మనకి మీరు అన్నట్టు ఎలాంటి జంతువుల మీద కూడా దీన్ని ప్రయోగం చేయరనమాట. సో మనకి ఇది కెమికల్ ఫ్రీ అన్నమాట. చాలా చాలా బాగుంటది ఈ ప్రోడక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
ఓకే అండి. జూమ్ లో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. 155 మెంబర్స్ ఉన్నాము. జూమ్ లో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు, ఎంతమంది జూమ్ వింటున్నారు? వన్ 156 మెంబర్స్ లో 70. ఓకే, సూపర్. మేబీ ఓ 30 మెంబర్స్ కి హ్యాండిల్ చేయడం రాదేమో, కొత్త వాళ్ళు. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పుల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సబ్జెక్ట్ ఏ చెప్తారో చెప్పండి. ఒక్కొక్కరు లాస్ట్ నాకు ఇవ్వండి ఒక అవకాశం, నేను చెప్తా. ఓకే 07 వాళ్ళు ఎవరు రాలే కదా, వాళ్ళ బదులు నేను చెప్తా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. పుల్లయ్య సార్ మళ్ళీ హ్యాండిల్ చేసిరు. లేదండి, ఫస్ట్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సిఎంజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు షెడ్యూల్లో భాగంగా నేను బోనస్ కౌంటర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఓకే సార్, కంటిన్యూ. మీ వాయిస్ కొంచెం చూడండి సార్, సిగ్నల్ ఉందా? ఉంది మేడం, వినిపిస్తుందా? ఓకే, కొంచెం బేస్ చేసి మాట్లాడండి. ఓకే ఓకే, నాకు హోస్ట్ ఇస్తారా మేడం? ఓకే సార్. ఓకే శ్రీనివాస్ సార్, రోస్ట్ ఇచ్చాను. ఓకే ఓకే. సో గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్ అండ్ గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్స్ టు రమేష్ చంద్ర సార్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సో ప్రొవైడింగ్ ది డాక్యుమెంట్. సో ఈ రోజు షెడ్యూల్లో భాగంగా నేను ఏంటంటే బోనస్ కౌంటింగ్ అనేది చెప్పాలనుకుంటున్నాను. సో ఇందులో ఎంతమంది ఆసక్తి ఉన్నారు బోనస్ కౌంటింగ్ తెలుసుకోవడానికి? కొద్దిగా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే ఓకే, సూపర్ అండి. సో 40 మెంబర్స్ కౌంట్. సో ఓకే, నేను కంటిన్యూ చేస్తాను. సో మీరు హ్యాండ్స్ డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో బోనస్ కౌంటింగ్ లో భాగంగా మనకేంటంటే వెస్టేజ్ లో వచ్చేసి ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. సో ఏంటంటే మనకి షాపుల్లో కొంటే ఏంటంటే ఏదైతే మార్జిన్ ఉంటుందో షాపు వాళ్ళకను ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళకి ఆ ప్రోడక్ట్ తయారు చేసిన మార్జిన్ అనేది ఆ మధ్యలో మార్జిన్ అనేది మనకి ఈ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి పీవీ అంటారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ. అంటే మీరు అమౌంట్ పెట్టుకునే దాన్ని బట్టి ఒక పీవీని డిసైడ్ చేస్తారనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 30 రూపీస్ ఒక పీవీ ఉంటుంది. సో ఈ 30 రూపీస్ కి ఒక పీవీ వస్తుంది అనమాట. సో ఒక 30 రూపీస్ పీవీ వచ్చినప్పుడు నార్మల్ గా ఇందులో స్టేజెస్ ఉంటాయి. 1 to 599 వచ్చేసి 5% అంటారు. సో 600 to 2399 8% అంటారు. సో 24 to 5499 నార్మల్గా 12% అంటారు. సో 5500 వచ్చేసి మిమ్మల్ని ఏంటంటే ఆటోమేటిక్ గా బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే
5000 5500 వచ్చినప్పుడు సో ఆ నెలలో ఏంటంటే మీరు కంపల్సరీ 2100 పీవీ చేయాలన్నమాట. సో 2100 పీవీ చేస్తే మీకు డైరెక్టర్ క్వాలిఫై అవుతారు. అంటే ఏంటంటే డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో నార్మల్ గా వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటది. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ ఏంటంటే 5%, సో 8%, 12%, 16% మీరు ఏ స్టేజ్ లో ఉంటే ఆ స్టేజ్ ని బట్టి వస్తుంటది. కానీ మీకు ఏంటంటే డైరెక్టర్ బోనస్ రావాలంటే మీరు 5500 పీవీ చేరుకునేటప్పటికి మీరు ఒకే నెలలో 2100 పీవీ చేయాలన్నమాట. సారీ, 2100 చెప్పాను అంత ముందు. 2001 పీవీ చేయాలి. సో 2001 పీవీ చేస్తే మీకు ఏంటంటే నార్మల్ గా డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో డైరెక్టర్ బోనస్ ఎంత ఉంటుందంటే 15% ఉంటది. అంటే ఏంటంటే ఈ నెలలో మామూలుగా మన వెస్టేజ్ లో ఎంతమంది డైరెక్టర్లు అయ్యారు, సో కంపెనీ యొక్క ఇన్కమ్ లోంచి 15% తీసి దాన్ని అందరికి షేర్ చేయబడుతుంది. కాబట్టి ఏంటంటే మామూలుగా ఏంటంటే అది స్థిరంగా ఉండదు, కాన్స్టెంట్ ఉండదు అనమాట, వ్యారీ అవుతుంటది అనమాట. అంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. సపోజ్ ఈ నెలలో 100 మంది అయ్యారనుకోండి, ఒక 10 పైసలు 20 పైసలు అట్లా ఏంటంటే కిందకి పైకి అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది డైరెక్టర్ బోనస్. సో ఇందులోనే మీరు 2001 పీవీ అనేది ఏంటంటే డైరెక్టర్ క్వాలిఫై అవడానికి. సో మీరు 2001 పీవీ చేయలేకపోతే అంటే మీకు 5500 అయ్యేటప్పటికి మీకు డైరెక్టర్ బోనస్ రాదు. సో నార్మల్ గా ఏంటంటే మీకు ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్ తో మీరు ఆగిపోతారనమాట. సో 2001 పీవీకి తోడు మీకు ఏదన్నా ఇంకా మామూలుగా కింద లెగ్స్ ఉండి ఏదైనా ఉండి మీకు ఇంకొక 599 పీవీ చేసుకోగలిగితే 2600 పీవీకి మీకు ఏంటంటే నార్మల్ గా వచ్చేసి టీబీబీ అంటారు, అంటే టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఇక్కడ నేను మామూలుగా షేర్ చేస్తున్న దానిలో పెట్టేసి గోల్డ్ డైరెక్టర్ అనమాట. సో గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి మామూలుగా అతనికి లెగ్స్ వచ్చేసి 6 లెగ్స్, 5 లెగ్స్ ఉన్నాయి. సో 5 లెగ్స్ కింద ఏంటంటే నార్మల్ గా డెప్త్ ఉన్నాయి అనమాట. అంటే ఫస్ట్ లెగ్ కింద డెప్త్, అలాగే సెకండ్ లెగ్ మీద డెప్త్. సో ఈ డెప్త్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి నార్మల్ గా వచ్చేసి ఎల్ఓపి అంటారు, లీడర్షిప్ బోనస్ అంటారు. సో అదేంటంటే ఎల్ఓపి వచ్చేసి 18% ఇస్తారు. సో 18% అంటే నార్మల్ గా వచ్చేసి ఈ మన ఒక మంత్ లో వచ్చేసి ఎంతమంది లీడర్షిప్ బోనంగ్ వచ్చారో వాళ్ళందరికీ ఏంటంటే ఇన్కమ్ లోంచి 18% తీసేసి ఆ 18% షేర్ చేస్తారు. సో కాబట్టి అది కూడా ఏంటంటే కాన్స్టెంట్ గా ఉండదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పర్ఫార్మెన్స్ బోనస్ ఏంటంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే ఒక పీవీకి వచ్చేసి మీకు ఇంత కాన్స్టెంట్ అనేది కంపల్సరీ డిక్లేర్ చేస్తారు, అది అనేది చేంజ్ అవ్వదు. కానీ మీకు ఇక్కడ టీబీబీ వచ్చేసి 3%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. సో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అంతే. ఒక నెలలో ఎంతమంది టీబీబీ మెంబర్స్ ఉన్నారు, ఆ టీబీ మెంబర్స్ కి 3% అనేది షేర్ చేయబడుతుంది. సో కాబట్టి నార్మల్ గా ఏంది డైరెక్టర్స్ అంటే ఎక్కువ అవుతారు. సో ఎక్కువ అవుతారు కాబట్టి మీకు ఏంటంటే 7.0.880 అట్లా వస్తుంటది అనమాట. సో టీబీబీ అనేది అంటే ఎక్కువ మంది చేసుకోలేరు. అందువల్ల ఏంటంటే అది కూడా దాదాపు ఎంతైతే డైరెక్టర్ బోనస్ వస్తుందో కొద్దిగా అటు ఇటుగా, సపోజ్ ఒక 3000 డైరెక్టర్ బోనస్ వచ్చింది అనుకోండి, మనకి అటు ఇటు టీబీబీ ఏంటంటే ఒక 2500 బోనస్ దాకా వచ్చే ఉంటది. కానీ ఎల్ఓబి ఏంటంటే 18%. సో ఎల్ఓబి ఏంటంటే తక్కువ మంది అచీవ్ అవుతారు కాబట్టి అది దాదాపు మీకు ఏంటంటే ట్రిపుల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు నార్మల్ గా డైరెక్టర్ బోనస్ వచ్చిన దానికి ట్రిపుల్, అంటే ఇప్పుడు 3000 వచ్చింది కదా, మీకు 10,000 ఎల్ఓబి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో ఇదండి నార్మల్ బోనస్. ఇక్కడ నార్మల్ ఎగ్జాంపుల్ గోల్డ్ డైరెక్టర్ తీసుకున్నాడు. సో ఇక్కడ నార్మల్ గా వచ్చేసి మీ ఫస్ట్ లెగ్ 2100 పీవీ అయింది, అంటే రెండో లెగ్ 2100 పీవీ అయింది, మూడో లెగ్ 1400 పీవీ అయింది. సో 800 అనేది ఫోర్ లెగ్ అయింది, ఫిఫ్త్ లెగ్ వచ్చేసి 200 అయింది. సో ఇక్కడ మామూలుగా డెప్త్ వచ్చేసి ఇంకొక లెగ్ కూడా ఏంటంటే 2100 పీవీ అయింది, ఇంకొక లెగ్ కూడా 2100 పీవీ అయింది, 5625 పీవీ అయింది థర్డ్. అంటే డెప్త్లు అనమాట ఇవి, అంటే ఫస్ట్ లెగ్ కి డెప్త్లు. సో ఫస్ట్ లెగ్ డెప్త్లు కట్టేసి వాళ్ళకి ఎల్ఓబి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ గా ఏమి ఇచ్చాడంటే సెల్ఫీ మీద ఎంత వస్తుంది అని చెప్పేసి ఇచ్చాడండి. సో నార్మల్ గా
నాకున్న ఛాన్స్ ని బట్టి పర్ఫార్మెన్స్ బోనస్ 16%. సో పర్ఫార్మెన్స్ బోనస్ 16% కట్టేసి, సో ఆల్రెడీ గోల్డ్ డైరెక్టర్ కట్టేసి నేను దీనికి క్వాలిఫై అన్నాను అనమాట. నార్మల్ గా 16% కి క్వాలిఫై అన్నాను కాబట్టి 100 పీవీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో 100 పీవీ సెలెక్ట్ చేసుకుంటే నాకు నార్మల్ గా వచ్చేసి 288 వచ్చింది. సో 288 అంటే సో అది క్యాలిక్యులేషన్ అనేది నార్మల్ గా సపోజ్ 100 ఇంటూ 18 డివైడెడ్ బై సారీ 100 ఇంటూ 18 డివైడెడ్ బై లైక్ 100 ఇంటూ 16%. సో 280 వస్తుంది. మీరు 5% లో ఉంటే 90 రూపీస్ వస్తుంది. సో మీరు 8% లో ఉంటే 144 రూపాయలు వస్తుంది. మీరు 12% లో ఉంటే 214 రూపాయలు వస్తుంది. అదే మీరు 16% లో ఉంటే 258 రూపాయలు వస్తుంది. ఇది అనేది 100 పీవీకి కాన్స్టెంట్. సో మీరు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ బట్టేసి మీరు ఆటోమేటిక్ గా ఈ అమౌంట్ అనేది వస్తుంటది. సపోజ్ 100 పీవీకి 90 రూపాయలు. సో దాంట్లో 50 పీవీ చేస్తే 45 రూపాయలు వస్తుంది. అలాగే నార్మల్ గా లేదంటే 100 పీవీ చేస్తే 90 రూపాయలు, అదే 200 పీవీ చేస్తే 180 రూపాయలు వస్తుంది. సో అట్లా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 8% లో ఉన్నప్పుడు 144 రూపాయలు, అలాగే 12% లో ఉన్నప్పుడు మీకు వచ్చేసి 214 రూపాయలు వస్తుంది అనమాట. ఇది అనేది కాన్స్టెంట్. ఇది నార్మల్ గా నాకు 100 పీవీకి 285 రూపాయలు వచ్చింది. సో దాంతో పాటు నాకు ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ బోనస్. ఎందుకంటే నాకు 2 లెక్కలకి నార్మల్ గా దాదాపు ఏంటంటే 2100 పీవీ వచ్చింది. అంటే ఏంటంటే నేను నా కింద కూడా క్వాలిఫై అయ్యారనమాట. సో ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ బోనస్ కి టేబుల్ ఉంటుందండి. అంటే ఇనిషియల్ గా వచ్చేసి 6% నుండి స్టార్ట్ అవుతుంది. సో అంటే మీ కింద ఫస్ట్ లెగ్ 6% ఇస్తాడు. సో మీ కింద డెప్త్ గానీ ఇంకొక లెగ్ కూడా డైరెక్టర్ అయితే మీకు ఏంటంటే 5% వచ్చింది. వాళ్ళ కింద ఇంకొక లెగ్ అయినా కూడా ఏంటంటే మీకు 4% అట్లా డిక్రీజ్ అయిపోతుంటది. సో ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే డైరెక్టర్ బోనస్ 6%, 5%, 4%, 3% అనేది అది క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇక్కడ నార్మల్ గా ఏంటంటే మన పర్ఫార్మెన్స్ బోనస్ ఏంటంటే పీవీ ఇంటూ 18 ఇంటూ 100. 18 అంటే బిజినెస్ వాల్యూ, అంటే ఆ బిజినెస్ వాల్యూ అనేది కాన్స్టెంట్. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఈ ప్రీవియస్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే దానికి వచ్చిన పాయింట్లకి మనం ఈ పర్సంటేజ్ బేస్ చేస్తే ఏంటంటే మనకి అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంది డైరెక్ట్ గా వచ్చిన పాయింట్లని మనం అమౌంట్ అంటాము. వచ్చిన పాయింట్లకి ఏదైతే నేను చెప్పానో, సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మీ కింద ఒక ఇద్దరు డైరెక్టర్లు అయ్యారనుకోండి. సో వాళ్ళకి ఇది మామూలుగా వచ్చేసి డైరెక్టర్ బోనస్ టేబుల్ ఉంటుంది అనమాట. అలాగే టీబీబీ బోనస్ టేబుల్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ పర్సంటేజెస్ ఏంటంటే ఫస్ట్ లెగ్ వచ్చేసి 6% స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అంతే. సో ఇక్కడ మామూలుగా వచ్చేసి ట్రావెల్ ఫండ్ కూడా అంతే. సో ఇంకా నార్మల్ గా వచ్చేసి ఇప్పుడు సైడ్ 2500 పీవీకి ఎగ్జాంపుల్ ఎంత రావాలనేది ఇచ్చాడనమాట. సో 2500 పీవీ ఇంటూ 6%. సో పీవీ ఇంటూ పర్సంటైల్ ఇంటూ 18. సో పర్సంటైల్ మీన్స్ 3%. 3% కట్టేసి మీకేంటంటే మామూలుగా ఇక్కడ ఫైనల్ గా వచ్చేసి సో ఇక్కడ మీకు ఏంటంటే దాదాపు ఓకే ఇది నార్మల్ గా టేబుల్ ఉంటది. సో మీకు ఏంటంటే డెప్త్ పెరిగే కొన్ని మీకు ఏంటంటే అది డిక్రీజ్ అవుతుంటది అనమాట. అంటే 5%, 6% నుంచి 5%, 5% నుంచి 4%, 4% నుంచి 3%. సో అందువల్ల ఏంటంటే మీకు మామూలుగా ఆ అమౌంట్ అనేది ఇస్తారు. అంటే మీ కింద సపోజ్ నా కింద ఒక డైరెక్టర్ ఉన్నాడు. డైరెక్టర్ కింద డైరెక్టర్ అయితే ఫస్ట్ మొదటి డైరెక్టర్ 6%, మీరైనప్పుడు 6% వస్తుంది. మీ కింద అయితే ఏంటంటే 5% ఇస్తాడు. అలాగే వాళ్ళ కింద ఇంకొకరు అయ్యారు అనుకోండి 4% వస్తుంది. వాళ్ళ కింద ఇంకొకరు అయితే 3% ఇస్తారనమాట. ఇది మామూలుగా క్యాలిక్యులేషన్. అది అనేది ఇంకా నార్మల్ గా డైరెక్టర్ బోనస్ కి ముందు చెప్పినట్టుగా 15%. సో 15% వచ్చేసి
క్యాలిక్యులేట్ అంటే ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు. సో పాయింట్స్ పివి ఇంటూ పర్సంటైల్ ఇంటూ 18 అనేది పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ కి నార్మల్ గా ఇంతకుముందు చెప్పినట్టుగా 0.80 అట్లా వస్తుంది. సో 0.80 లేదా 70 పైసలు 75 పైసలు వస్తుంది అనమాట. సో దాన్ని ఈ వచ్చిన పాయింట్లకి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఫైనల్ గా వచ్చేది ఏంటంటే సో 9,000. సో అలాగే ఇంకా మామూలుగా ఇంకా మీకు కింద లెక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అంటే ఏంటంటే మామూలుగా మీ కింద ఇద్దరు బ్రోంజ్ డైరెక్టర్లు అవ్వాలి. సో సో యా ఓకే. సో ఇక్కడ ఏంటంటే యూసిడికి ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ ఏంటంటే నార్మల్ గా ఇక్కడ వచ్చేసి ఒక లెగ్కి 2,100 పివి వచ్చింది, ఇంకో లెగ్కి 2,100 పివి వచ్చింది. కింద వచ్చేసి 5,600 పివి బ్రోంజ్ డైరెక్టర్ అయ్యాడు. సో 5,600 పివి బ్రోంజ్ డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ సిల్వర్ అయ్యాడు అనమాట. ఎందుకంటే మామూలుగా వచ్చేసి మీ కింద సిల్వర్ ఉన్నారు. సో మామూలుగా వచ్చేసి నలుగురు సిల్వర్ ఉన్నారు, ఒక బ్రోంజ్ ఉన్నాడు, కింద వచ్చేసి 3 బ్రోంజ్లు అయ్యారనమాట. సో ఇది దీని క్యాలిక్యులేషన్ వచ్చేసి. సో ఇక్కడ మామూలుగా వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ సేమ్. పర్ఫార్మెన్స్ బోనస్ 16% దాటేసి 288 రూపీస్ వస్తుంది. సో ఇంకా నార్మల్ గా వచ్చేసి టేబుల్ ఉంది. ఈ టేబుల్ బట్టేసి సపోజ్ 1,100 పాయింట్లు అయినాయి. సో 1,100 ఇంటూ 18 ఇంటూ నార్మల్ 6% డివైడెడ్ బై 100 కొట్టామనుకోండి మీకు పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ కి ఏంటంటే నార్మల్ గా మనం నార్మల్ గా వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూతో మనం ఒక అమౌంట్ డిసైడ్ అయింది. ఈ మంత్ సపోజ్ 70 పైసా ఉందనుకోండి డైరెక్టర్ బోనస్. ఆ 70 పైసా ఏంటి పాయింట్లు మనం చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇంకా నార్మల్ గా వచ్చేసి మీరు డైరెక్టర్ అయితే మిమ్మల్ని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. మీకు పర్ఫార్మెన్స్ బోనస్ తో పాటు డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందులోనే ఫాస్టాగ్ డైరెక్టర్ బోనస్ అనేది 4,500 పివి చేసుకుంటే వస్తుంది. అంటే ఏంటంటే ఒకే నెలలో మీరు జాయిన్ అయ్యి మీ కింద 6 లెగ్గులు ఉంటే 6 లెగ్గుల ద్వారా 700 పార్టికల్ అట్లా చేశారనుకోండి. సో మీకేంటంటే ఆటోమేటిక్ 4,500 వచ్చింది అనుకోండి. దాన్ని మీరు ఫాస్టాగ్ డైరెక్టర్ అంటారు. సో ఫాస్టాగ్ డైరెక్టర్ కూడా మీకు సేమ్ వస్తుంది అనమాట. మీరు డైరెక్టర్ 2,001 పివి అయితే మీకు టీమ్ వాటర్ ఛాలెంజ్. సో వాటర్ ఛాలెంజ్ వచ్చేసి మీరు హాట్ వాటర్ తీసుకోండి. ఎవరైతే ఈ వాటర్ ఛాలెంజ్ లో ఉన్నారో వాళ్ళు హాట్ వాటర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా మీ కింద ఒకళ్ళైతే మిమ్మల్ని ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు. సో సిల్వర్ డైరెక్టర్ అన్నప్పుడు మీరు మామూలుగా వాళ్ళు 2,001 పివి చేసుకున్నారు. సో కాబట్టేసి మీరు సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. కానీ మీరు సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మీకు సైడ్ పివి అనేది 1,801 పివి కావాలి. సో 1,801 పివి ఉంటే ఏంటంటే మీరు సిల్వర్ క్వాలిఫై అవుతారు. సో అలాగే 300 చేసుకుంటే 2,001 పివి చేసుకుంటే మీకు ఏంటంటే నార్మల్ గా టీబీబీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదండి నార్మల్ గా. ఇంకా నార్మల్ గా వచ్చేసి మీ కింద ఇద్దరు డైరెక్టర్లు అయ్యారనుకోండి. సో మిమ్మల్ని ఏంటంటే స్టార్ డైరెక్టర్ అంటారు. సో మీ కింద 3 డైరెక్టర్ అయ్యారనుకోండి మిమ్మల్ని ఏంటంటే గోల్డ్ డైరెక్టర్ అంటారు. సో సో ఇట్లా ఇది అనేది ఉంటది. కాకపోతే బోనస్ ఏంటంటే మీకు మెయిన్లీ పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీబీబీ, సో అలాగే ట్రావెల్ ఫండ్ ఉంటది. సో ట్రావెల్ ఫండ్ అనేది సిల్వర్ లో స్టార్ట్ అయింది అనమాట. సిల్వర్ లో స్టార్ట్ అయింది. సేమ్ ఇంత ముందు ట్రావెల్ ఫండ్ టేబుల్ ఉంటది. సో మీకు ఫస్ట్ లెగ్ అయితే మీ లెగ్ అయినప్పుడు
మీరు మామూలుగా సిల్వర్ లో వచ్చిన తర్వాత మీ ద్వారా మీకు 6% ఇస్తాడు. మీ డౌన్స్ అయితే ఏంటంటే తగ్గుతూ ఉంటది, అంటే 1% తగ్గుతూ ఉంటది అనమాట. ఓకే. ఓకే. ఇంకా నార్మల్ గా వచ్చేసి మీ కింద ఏంటంటే ముగ్గురు అయ్యారు అనుకోండి, మీరు గోల్డ్ డైరెక్టర్ లో ఉంటారు. సో ఇదండి క్యాలిక్యులేషన్ లో భాగంగా. ఆ, ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే రెండు రకాల సిఎన్సీలు ఉంటాయి. సో 100 పివి సిఎన్సి అండ్ 60 పివి సిఎన్సి. సో 100 పివి సిఎన్సి లో ఉన్న వాళ్ళకి నార్మల్ గా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. అంటే 14 మనకి సిఎన్సి అయిపోయింది, 15 నుంచి రీపర్చేజ్ ఆఫర్ అంటారు. సో రీపర్చేజ్ ఆఫర్ అంటే సపోజ్ మీరు 100 పీవీలో ఉన్నారనుకోండి. సో మీరు నార్మల్ గా మీరు 100 పీవీ చేసుకున్న తర్వాత మీకు వేరే విధంగా ఏదైనా బిజినెస్ వచ్చినా ఏది వచ్చినా మీరు 20 పీవీ కంటే ఎక్కువ చేసుకుంటే 15 నుంచి 27 లోపు మీకు ₹4 అని ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే 18 తర్వాత అనేది ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం అనమాట. అంటే మీరు 2 నుంచి 18 సిఎన్సీలో ఉన్న వాళ్ళకైతే 2 నుంచి 14 లోపే ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాడు. అలా సిఎన్సీలో లేని వాళ్ళకి 2 నుంచి 18 లోపు మీకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. సో 18 దాటిందంటే మీకు ఫ్రీ ప్రోడక్ట్ రాదు. సో దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేస్తున్నారంటే రీపర్చేజ్ ఆఫర్ కింద ఫిల్ఫిల్ చేస్తున్నారు. సో రీపర్చేజ్ ఆఫర్ అంటే 4%, ₹4, అంటే 20 పీవీ చేయాలి. మీరు ఎలాగో సిఎన్సీ 100 పీవీ చేస్తారో 4 నెలలు, అది కూడా ఏంటంటే 15 నుంచి 27 దాకా 20 పీవీ 20 పీవీ 20 పీవీ 80 పీవీ చేసుకున్నారనుకోండి, 8×4=32, ₹322 అనేది వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే బెనిఫిట్. సో అలాగే టీబీబీకి వచ్చేసి 300, ఇది ఫాస్టాట్ 8 ఏంటంటే 300 చేసుకోవాలండి, ఫాస్టాట్ 8. సో నార్మల్ గా మీకు ఒక నెలలో ఒక 100 పీవీ చేశారు అనుకోండి, అదే ఇద్దరిని జాయిన్ చేసుకొని 300 పీవీ చేయగలిగితే మీ ఫాస్టాట్ 8 ఏంటంటే ఒక ₹750 వచ్చి ఒక ₹300 డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా వచ్చేసి 60 పీవీకి ఏంటంటే ఫిక్స్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో మీరు చేంజ్ చేయడానికి కుదరదు, కంపెనీ ఏది ఇస్తే అది తీసుకోవాలి. 100 లో ఏంటంటే 2515 కూపన్ వస్తుంది. సో కూపన్ తో పాటు మీకు రీపర్చేజ్ ఆఫర్ అనేది యాక్టివ్ లో ఉంటుంది అనమాట. అంటే మీరు 15 నుంచి 27 లోపు కానీ ఏదైనా చేస్తే ఏంటంటే ఆ బెనిఫిట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాకపోతే మీరు స్కిప్ చేయకూడదు. ఒక నెల చేసి నేను ఒక నెల చేయాలంటే మీరు ఎలాగో ఈ 100 పీవీసీఎన్సీ చేస్తున్నారో సేమ్ అలాగే మీరు 100 పీవీసీఎన్సీ అనేది చేయాలన్నమాట. సో ఓకేనండి. ఇంకా నార్మల్ గా వచ్చేసి 60 పీవీకి ఫిక్స్డ్. ఇంకా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రమేష్ సార్, గురుజీ అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేస్తారా? రమేష్ సార్. బిషన్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోరా? గుడ్ మార్నింగ్ సిమ్రిజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ సార్. మీరు నేర్చుకొని చెప్పే విధానం బాగుంది. వాస్తవానికి మీరున్న లెవెల్కి అంటే బయట వితౌట్ వేస్టేజ్ చాలా ఎక్సలెంట్ పర్సన్. సేమ్ టైం వేస్టేజ్ లో మీరున్న లెవెల్కి ఏదైతే బోనస్ కౌంటింగ్ ఉందో అది నేర్చుకోవడం చాలా కష్టం. కానీ మీరు ప్రొఫెషనల్ గా మీరు బయట కొంచెం ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ చెప్పడం జరిగింది. టీం అందరూ సార్ హోస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి సార్. థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ ఎంకరేజ్ చేసి మర్చిపోయారు.
మీకు ఏమంటారు సార్? నాకు చేయండి సార్. ఓకే, ఇవ్వండి ఇవ్వండి సార్. ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అప్లైన్ థ్యాంక్ యూ. వచ్చేసి రామారావు అండి, రామారావు అంజన. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఐ నో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మధ్య మధ్యలో కొంచెం సిఎన్సి వాటి డిస్టర్బెన్స్ వల్ల జాయిన్ కాలేకపోయాను. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. ఓకే అండి, మీ అందరికీ యాక్టివ్ లో ఉన్న వాళ్ళకి క్వశ్చన్, బోనస్ కౌంటింగ్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా చేయగలిగిన వాళ్ళు, కనీసం పర్ఫార్మెన్స్ బోనస్ బయటికి తీసి స్క్రీన్ మీద పెట్టగలిగిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నేను యాజ్ ఇట్ ఈస్ గా మీరు 100 పీవీ చేసుకుంటే 100 పీవీ పర్ఫార్మెన్స్ బోనస్ బయట పెడతాను నేను. అంటే మీకు అమౌంట్ నేను ఫైండ్ అవుట్ చేసి చెప్తాను. ఎందుకంటే బోనస్ కౌంటింగ్ అని చాలా పెద్ద విషయం, మన వాళ్ళకి అర్థం కావాలని చెప్పడం జరిగింది. కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పి దీన్ని పెట్టడం జరిగింది. దాదాపుగా బోనస్ కౌంటింగ్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి బోనస్ కౌంటింగ్ ఓన్లీ హాఫ్ డే ఉంటుంది. మిగతా హాఫ్ డే వేరే సెషన్ యాడ్ అవుతుందండి. బోనస్ కౌంటింగ్ అనేది చాలా చాలా పెద్ద విషయం, అది అవసరం లేదు, లీడర్స్ కి అవసరం. అయినా సరే మన వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి కొంచెం ఎక్స్ట్రీమ్ కి వెళ్ళడం ద్వారా ఎవ్వరు కూడా చూడండి 12 మంది మాత్రమే నేర్చుకున్నారు. 160 మందిలో 10% కూడా లేరు. ఏమనుకోకుండా ఇంకొక క్వశ్చన్ ఉందండి. టెన్త్ ఆ పైన స్టడీ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మిగతా వాళ్ళని మినాయిద్దాం, ఎందుకంటే వాళ్ళకు బోనస్ కౌంటింగ్ రావాలని రూల్ లేదు, నేర్పినంత మాత్రాన వాళ్ళు పేపర్ మీద చేయాలని రూల్ లేదు. 10th ఆ పైన ఉన్న వాళ్ళు, అమ్మో ఏంటి పరిస్థితి, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండరు అయితే మన దాంట్లో. 10th ఆ పైన ఉన్న వాళ్ళు, హ్యాండ్ రైజ్. ఎందుకంటే 10th పైన ఉన్న వాళ్ళకు బోనస్ కౌంటింగ్ అనేది చాలా ఈజీ. దీంట్లో ఉన్న విషయం ఏమి లేదు. పీవీ అంటే పాయింట్ వాల్యూ ఇస్తుంది, దానివల్ల క్యాడర్ వస్తుంది. బీవీ అంటే బిజినెస్ వాల్యూ పెడుతుంది, బిజినెస్ వాల్యూమ్. దీనివల్ల వచ్చేది డబ్బులు. ఈ రెండే పాయింట్లు. దాన్ని 18 బీవీ కింద కన్వర్ట్ చేస్తున్నారు. దాన్ని ఇంటూ కొట్టి 5%, 8%, 12%, ఏది ఉంటే అది 37 మెంబర్స్. 10th పైన ఉన్న వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయడం రావాలి, ఇదొక విషయం, మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ రైజ్ చేయడం రావాలి, కంపల్సరీ రావాలి. ఇది రాలేదు అంటే మీరు 10th చదవలేదు అని అర్థం, ఎక్కడ చెప్పకండి. అందరికి వస్తుంది హ్యాండ్ రైజ్ చేయడం. 10th పైన చదువుకున్న వాళ్ళు ప్రజెంట్ సంధ్యారాణి మేడం వీడియో బ్లాక్ చేసుకోండి. వీడియో ఓకే. సో లీడర్స్, ఏదైతే మనం ప్రోగ్రామ్స్ అన్ని ఇన్వాల్వ్ చేసినామో ఇవి బూట్ క్యాంప్ లో దాదాపుగా మినీ విఎల్సి లాగా. విఎల్సి అనేది లీడర్షిప్ ట్రైనింగ్, అన్ని క్యాల్కులేషన్ చెప్తారు, కంపెనీ ఆథరైజ్డ్ ప్రోగ్రాము. ఆ రేంజ్ లో అన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇవి నేర్చుకుంటున్నారు, పాటించట్లేదు. ఇది చాలా ఇబ్బందికరం. అందుకే నేను అందరం నాతో సహా ఎవరు పాటించకపోతే వాళ్ళకే నష్టం, పాటిస్తున్నాం కాబట్టి డబ్బులు వస్తాయి. సింపుల్ థింగ్. ఎంత అవసరమో వెస్టేజ్ అని చెప్పడం జరిగింది ఇంతకు ముందు. మీరు ఏ రేంజ్ లో వెస్టేజ్ ని తీసుకున్నారో అదే రేంజ్ లో డబ్బులు వస్తాయి.
దాన్ని గుర్తుపెట్టుకొని పర్ఫామ్ చేయండి. మీది ఎవరైనా అప్ లైన్ది కాదు, డౌన్ లైన్ది కాదు, వెస్టేజ్ మనది. దీంట్లో లాజిక్ కూడా ఉంది. అప్ లైన్ నుంచి తీసుకోవాలి, డౌన్ లైన్ కి మ్యాటర్ ఇవ్వాలి, అంతే. ఇక్కడ అదొకటే ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. 07 బ్రాండ్ వాళ్ళు ఈ రోజు కొంచెం స్కిప్ కండి ఒకవేళ ఉన్నా కూడా, ఎందుకంటే బోనస్ కౌంటింగ్ కాబట్టి సార్ చెప్పేసిరు. ఆ, వేరే వేరే ప్రోగ్రామ్ యాడ్ చేద్దాము వీలైనంత తొందరగా. సార్ ఇప్పుడు వెస్లిమ్ ఛాలెంజ్ అనేది, వాటర్ ఛాలెంజ్ అనేది ఆల్ హ్యూమన్ బీయింగ్ కోసం చెప్పింది ఇది. అంటే అందరికి దీని వలన చాలా రకాలుగా బెనిఫిట్స్ వస్తున్నాయి. మెటబాలిజం అనేది హై రేంజ్కి వెళ్తుంది. అట్లనే మీరు ఈవినింగ్ వరకు ఏదైనా యాక్టివిటీస్, మీరు జనరల్ యాక్టివిటీస్ ఏం చేసినా కూడా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ కాకుండా ఉండడానికి ఈ 2 గ్లాసులు 1 గ్లాసు వాటర్ మీకు ఎనర్జీని ఇస్తుంది. ఇది పర్సనల్ గా చూసుకుంటున్నాం. అంటే ఒకవేళ ఏదన్నా పని ఒత్తిడిలో ఉండి లేట్ గా లేచినా కూడా వెంటనే హాట్ వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకున్నాం చాలా మంది. ఇది అందరు చేయాల్సిన పని. మీరు ఏమనుకుంటారు అంటే హాట్ వాటర్ అంటే ఓన్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాల్సిన పని, మిగతా వాళ్ళు కాదనుకుంటారేమో. మీరు నార్మల్ ఉన్న వాళ్ళు చేసినా కూడా మీకు వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఈవినింగ్ వరకు రోజు రోజు ఈ ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈవినింగ్ వరకు మీ ఫేస్ లో గ్లో పోదు. మీరు ఏదైతే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తారో వీలైనంత వరకు ఎక్సలెంట్ గా మీ ఫేస్ లో కనిపిస్తాయి అవి. మీరు చేసే ప్రతి పనిలో ఈ ఈ 2 గ్లాసుల వాటర్ 1 గ్లాస్ వాటర్ చాలా చాలా ఎక్సలెంట్ గా దాని పాత్ర అది పోషిస్తుంది. సో రేపటి నుంచి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. సప్లిమెంట్స్ టైం అని చెప్పి ఎఫర్మేషన్స్ అన్ని అయిపోవని చెప్తున్నారు. ఎంతమంది సప్లిమెంట్స్ వేసుకుంటారు అది మీకు తెలవాలి. సప్లిమెంట్స్ వేసుకోకపోవడం వల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటంటే, ఓకే అండి, క్వశ్చన్ ఓన్లీ క్వశ్చన్ కాదు సార్ ఇది. థ్యాంక్ యూ. సప్లిమెంట్స్ వెస్లిమ్ లో ఉన్న వాళ్ళు వెస్లిమ్ సప్లిమెంట్స్ వేసుకుంటారు. మిగతా వాళ్ళు ఏం వేసుకుంటారు? మిగతా వాళ్ళు కామన్ గా అవసరం వచ్చి వేసుకుంటారు. వెస్లిమ్ ఒకటే ఉందా? వెస్లిమ్ ఒకటి లేదు. గైనిక్ సమస్యలకు కూడా మార్నింగ్ వేసుకోవచ్చు సప్లిమెంట్స్. అలాగే రెస్పిరేటరీ ఏదైతే ఆస్తమాకు సంబంధించి వేసుకోవచ్చు. ఏమీ లేనోళ్ళు ముందు జాగ్రత్త కోసానికి టాబ్లెట్ వేసుకోవచ్చు. టాబ్లెట్ మీన్స్ సప్లిమెంట్స్. ఎంతమంది పర్ఫెక్ట్ గా, దీంట్లో అబద్ధం వద్దండి, మీ అంతరాత్మకతో చెప్పండి, ఎంతమంది మార్నింగ్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నారు విత్ వెస్లిమ్, వితౌట్ వెస్లిమ్, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. సో ఏం జరిగినా కిచెన్ లో పోయి ఏదో ఒకటి వేసుకోవడం. సప్లిమెంట్స్ మీకు అవసరం ఉన్నాయి, మీకు అవేర్నెస్ ఉన్నవి, ఎంతమంది వేసుకుంటున్నారు దాని మీద క్వశ్చన్, దానికి హ్యాండ్ రైజ్ చేయమన్నా. మీ అవసరం మేరకి 51 మెంబర్స్, 54 మీ అవసరం మేరకి సప్లిమెంట్స్ వాడేవాళ్ళు ఎవ్రీడే. ఓకే అండి. ఇప్పుడు వెస్లిమ్ సెల్ఫ్ ఛాలెంజ్ లో ఉన్నాను అంటే నాకు నేను ఫ్యాట్ తగ్గించుకోవాలి అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. వెస్లిమ్ సెల్ఫ్ ఛాలెంజ్, వెస్లిమ్ సెల్ఫ్ ఛాలెంజ్ అంటే నేను ముందు ఫ్యాట్ నాకు అనిపించింది సార్, నేను వాడుతున్నా. వెస్లిమ్ సెల్ఫ్ ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు అర్థమవుతుంది అనుకుంటా.
కొంచెం నేను ఒక 3-4 డేస్ నుంచి ఈ సిఎన్సి హడావిడి ఒకటి వేరే వేరే పర్సనల్ పనుల వల్ల రాలేకపోయాను. టీం అందరూ కొంచెం యాక్టివ్ ఉండండి. మన పని మనం చేసుకుంటూ పోతే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ఇప్పుడు హ్యాండిల్ చేసిన టాపిక్ తీసుకోవడానికి ఒక 5 minutes ఉంటుంది. తర్వాత పుల్లన్న ఐదు అడిగిరు తనకిద్దాము. ఓకే అండి. థ్యాంక్ యూ లీడర్స్. తర్వాత గైనిక్ సంబంధించి మనము సండే రోజు 2 సండేలు పెట్టుకొని దాని మీద బాగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసినాం. సో గైనిక్ అనేది అందరికి ఉన్నది కదా. ఎంతమంది పర్సనల్ గైడ్ చేస్తూ మీ ఇంట్లో లేడీస్ కి వాడిపిస్తూ సెషన్లు ఏదైతే గైనిక్ సంబంధించిన సెషన్లు విన్న తర్వాత మూమెంట్ తీసుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రెగ్యులర్ గా మీరు ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు, ఇంట్లో మేడం కి వాడిపించే వాళ్ళు జెంట్స్ ఉంటే కనుక. సో యాక్టివిటీస్ అనేవి పెంచకపోతే మనమే ఇబ్బందులు పాలవుతామండి. ఏ యాక్టివిటీ కూడా డౌన్ ఫాల్ కావడానికి లేదు. ఎవరు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇంతకు మించి లేదు. ఎందుకో లైట్ గా బార్డర్ లో ఉండి నిద్రపోదాం అంటే నిద్ర మీన్స్ కొంచెం లైట్ తీసుకుందాం అన్నట్టుగా కనిపిస్తుంది నాకు ఈ 1 week నుంచి. టీం పని చేస్తూ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళు మాత్రం డల్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళు డల్ కావద్దండి. మీకు మీ యాక్టివిటీస్ ఏమన్నా వదిలేసిరా. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు రోజువారీగా చేసే పనులు చేయకుండా ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అంటే రోజువారీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే కామన్ డైలీ యాక్టివిటీస్, కామన్ హ్యూమన్ నీడ్స్ చేయకుండా ఒక్కరోజు వదిలేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓ కామన్ హ్యూమన్ నీడ్స్ అండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్రష్ చేసుకోవడము, స్నానం చేయడము, తినడము, 3 పూటల టీవీ చూడడము కామన్ గా జరిగేటివి. క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేయాలని మాత్రమే తెలుస్తుంది మీకు. బ్రష్ చేసుకోవడం మానేసిరా సార్ మీరు? ఇంకన్నా నిర్మల, కామన్ గా జరిగే యాక్టివిటీస్ ని ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్? నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదా మీకు? అంటే రోజువారి పనులని కూడా వాయిదా వేసిరా మీరు ఎవరైనా? రోజు జరిగే దేవుడిచ్చిన పనులు, మార్నింగ్ కాలకృత్యాల నుంచి నైట్ నిద్ర అయ్యేంత వరకు చేసే తిండి, నిద్ర, ఇంకా ఇట్లాంటి పనులు ఎవరన్నా స్కిప్ చేసిరా? ఎవరు చేయలేదు. శ్రీమృతి, గుడ్ చూడండి. మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ భిక్షం భాయ్. అంటే వాళ్ళిద్దరు అలా good హ్యాండ్ రైజ్ చేసిన కారణం ఏంటంటే వాళ్ళు డైలీ చేసే పని బంద్ పెట్టిర్రు. డైలీ దేవుడు చేసే ఇచ్చిన పని పనులు కాదు, అంటే వాళ్ళు అలా రెగ్యులర్ గా చేసే పని. ఇప్పుడు వెంకన్న అని ఖమ్మం మార్కెట్ అలా యార్డ్ లో పని చేసేది బంద్ పెట్టిండు. అది తీసుకుండు, ఓకే అదే రిసీవ్ చేసుకున్నాడు. ఇబ్రాహిం సార్ 10th house అది ఉండే పెద్ద మనస్థానం చేసేది, అది బంద్ పెట్టిండు. అందుకు హ్యాండ్ రైజ్ రైట్ చేసారు అంటే వాళ్ళిద్దరు. ఇది వేరు మార్పు. అది మార్పు. ఇది అంటే మాత్రం వాళ్ళు చేసే పని సూపర్. సో అది దానికి చేసే వాళ్ళిద్దరు పని హ్యాండ్ రైజ్ చేసింది. ఓకే, కటి. రైట్. ఓకే. సో లీడర్స్, మీ అందరికి టాపిక్ లోకి వద్దాము. ఓన్లీ 5 minutes సెషన్, ఇది ఏం లేదు. మనకి ఒక 10 days బ్యాక్ లీడర్స్ అందరు కలిసి, మన పెద్ద టాప్ లీడర్స్ అంటే సిద్ధార్థ్ గారు, అట్లనే ఎస్పి బారెల్ గారు, సోను శర్మ, ఇట్లా మేనేజ్మెంట్ తో కలిపి ఒక 6-7 మంది, 6 మాత్రమే పెద్దవాళ్ళు, ఒక ఫోటో వైరల్ అయింది, ఒక పిక్ వైరల్ అయింది. ఒక 10 years కార్యాచరణ చేస్తున్నామని చెప్పేసి చేసినాము, 10 సంవత్సరాలు సరిపడా అని చెప్పేసి ఒక ఫోటో అనేది వైరల్ అయింది, మనం చూసినాము. దాని వెనకాల కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకు అందిన సమాచారం, విఎంసీఎం ఆ పైన మాట్లాడుకున్న సమాచారం ఏంది అంటే, రేపు ఇంకా కొత్తగా డిఎల్సిపిలు అనేవి రావు. అదొక పాయింట్. మీరందరూ లీడర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకు డిఎల్సిపిలు అని అంటున్నంటే మిగతా విషయాలు ఉన్నాయి.
ఏవైతే డిఎల్సిపిలు బెటర్ గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయో వాటిని తీసుకొని వాటిపైన ఒక మినీ డిమార్ట్ లాగా డిజైన్ చేసి ఆల్ నీడ్స్ అక్కడే తీరే పరిస్థితిని ఏర్పాటు చేయడానికి కార్యాచరణ మొదలైంది. సో మీరు ఎవ్వరు సూపర్. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం పెద్దవాళ్ళ నుంచి అందిన ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ నుంచి. ఇది అఫీషియల్ అవుతుంది. మన ధైర్యం కోసం నేను ముందే మీకు చెప్పడం జరుగుతుంది, కొంచెం టీం అంతా కూడా ధైర్యంగా ఉంటారని. సో వీలైన తొందరగా యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 months కానీ మనకు ఏదైనా ఫిగర్ అవుట్ అయ్యి బయటికి రాదు. కానీ కార్యాచరణ మొదలైంది అని ఏదైతే స్క్రీన్ చూసినామో ఆ స్క్రీన్ వెనకాల ఉన్న ధైర్యం, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ యాడ్ అవ్వబోతున్నాయి. మినీ బజాజ్ పై ఇలాంటి షోరూమ్స్ లాగా డిఎల్సిపిలను తీర్చిదిద్దే రోజులు వస్తున్నాయి. దీని ద్వారా కస్టమర్ లోపలికి వచ్చిందంటే అతనికి అవసరం వచ్చిన చాలా చాలా వస్తువులను తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. కొన్ని ప్రైమ్ కేటగిరీలో ఉన్న డిఎల్సిపిలకి ఈ అవకాశం ఇచ్చేది ఉంది. అక్కడ ఉన్న లొకేషన్, వాళ్ళకున్న పాపులేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని కొన్నిటికి ముందు ఇచ్చి ఆ తర్వాత స్ప్రెడ్ చేస్తారని తెలిసింది. సో హైదరాబాద్ లో ఫస్ట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో కొంచెం టైం పడుతుంది. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ముందు జరుగుతాయి ఓవరాల్ గా ఇండియాలో. సో ఇది జరిగినప్పుడు, ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళకు ఈ విషయం అర్థమైందంట. మన దేశంలో మనం ఆల్రెడీ కొంతమంది లీడర్స్ ఈ విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇవి ఉండాలి, అవి ఉండాలి, సిఎన్సి అంటే పప్పులు ఉండాలి, ఉప్పులు ఉండాలని ఏదేదో క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఉండవండి అని మనం స్కిప్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఆర్గానిక్ టెండర్స్ పిలుచుకొని ఆర్గానిక్ వేలో చేసే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాటి నుంచి ఒక 5% వచ్చినా పర్వాలేదు అంతే సప్లై చేయాలనే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు మన వాళ్ళు. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. నిలబడ్డ వాళ్ళు అపర కోటీశ్వర్లు అవడం ఖాయం. ఇది గుర్తుంచుకోండి లీడర్స్. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడము, ఇంకా వేరే కంపెనీస్ వస్తున్నాయని, ముక్కు పుడకలు వస్తున్నాయని, చెవుదిద్దులు వస్తున్నాయని ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకుండా అవన్నీ కొంప ముంచిపోయేటివి. వాటి వలన ఎప్పటికైనా ఎవడో ఒకడు ఏ స్థాయి అంటే ఆ స్థాయిలో మునిగిపోయి ఇబ్బంది పడి నేను చేతులు కాల్చుకున్నాను మళ్ళీ వచ్చి అదే వెస్టేజ్ డయాస్ మీద చెప్పుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ ఏ మేరకు రూల్ చేస్తుందంటే, మొన్న మీరు ఆల్రెడీ చూసిర్రు, గౌతమ్ బాలి గారు ఏదైతే ఆర్థిక ప్రణాళిక బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ లో వన్ ఆఫ్ ద కీ పాయింటర్ గా ఎంఎన్సి కంపెనీ హోల్డర్స్ ను పిలిచినప్పుడు, లేదా దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్న బిజినెస్ మ్యాన్లను పిలిచినప్పుడు అందులో భాగంగా బాలి గారు కూడా, సార్ కూడా వెళ్ళడం జరిగింది. సార్ సలహా కూడా ఇవ్వడం జరిగింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కూడా వెస్టేజ్ భాగస్వామి అవుతుందంటే చూడండి, అంత పెద్ద స్థాయిలో ఉండి మనం ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి, మనం ఒక న్యూ పర్సన్ దగ్గరికి వెళ్ళి అతన్ని మనం వెల్కమ్ చేస్తున్నప్పుడు అతను మాట్లాడే మాటలు ఏమన్నా మనకు అవసరమా? ఆ నెగిటివ్ మాట్లాడినప్పుడు అవసరమా? మనం అధైర్యపడొచ్చా? మస్తు చూసినాం అని చెప్పడము, లేకపోతే వాటిని ఇది పోతుందండి, మీ దాంట్లో పప్పులు ఎందుకు లేవండి, మీ దాంట్లో ఇవి ఎందుకు లేవండి, మీరు వచ్చి ఎందుకు చెప్పాలండి, ఇవన్నీ చెప్పినప్పుడు అధైర్యపడి కన్ఫ్యూజ్ అయిపోయి, లేదా ఇన్నిసార్లు సతాయిస్తున్నా నేను రానని చెప్పినప్పుడు ఇవన్నింటికి బాధపడి ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు భయపడుతారో తెలియదు. కొంతమంది మీరు ఎవరు అధైర్యపడద్దు. ఈ కేటగిరీస్ యాడ్ అయినప్పుడు ఏ రేంజ్ లో బిజినెస్ ఉంటదంటే, ఐడి ఉన్న వాళ్ళు ఒక ఒక ఎట్లా అంటే సెలబ్రిటీతో సమానం అయిపోతారు. ఏదో టాప్ అప్లైన్లు, డబ్బులు తీసుకునే అప్లైన్లు వీలే కాదు సెలబ్రిటీలు అయ్యేది. ఐడి ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఏం కొన్నా 30, 40, 50% అబోవ్ డిస్కౌంట్ వచ్చి దాంతో పాటుగా మీకు మళ్ళీ బోనస్ వచ్చి ఇవన్నీ వస్తున్నప్పుడు ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇది రానున్న రోజుల్లో కంపల్సరీగా కాగల కార్యం. ఇది కంపల్సరీ అవుతుంది. మీరందరూ ఎవరు నిశ్చింతపడద్దు. ఇంకా ఇంకా అఫీషియల్ గా కార్యరూపం దాల్చి అవి స్క్రీన్లు వస్తే వాటిని ప్రజెంటేషన్ చేసుకుందాం. కానీ దాదాపుగా ఇప్పుడు మనం ఒక 4 కేటగిరీల మీద వర్క్ చేస్తున్నాము. ఇంకా ఇంకా 5 నుంచి 10 కేటగిరీలు యాడ్ అవుతాయి. అంటే చూడండి, 5 నుంచి 10 కొత్త కేటగిరీలు యాడ్ అవుతాయి. కొత్తవి ఇక్కడ ఉన్నాయి కాదు, కొత్త కేటగిరీ. అంటే ప్రపంచం మీద చాలా బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ అంతా మనం ఎందుకు చేయకూడదు అనేది మేనేజ్మెంట్కి వచ్చిన ధైర్యం, మేనేజ్మెంట్కి వచ్చిన థాట్స్. వీటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు ఎవరు అధైర్యపడద్దు.
ఇంకా ఇంకా మోర్ అప్డేట్స్ తీసుకుందాం, ఇంకొంచెం ఏదైనా మార్పులు చేసుకుందాం. లీడర్స్ ఎవరైనా ఇప్పుడు కాదు, మీరు పర్సనల్ కాల్ చేసి చెప్పొచ్చు, జూమ్ లో ఇంకేదైనా యాక్టివిటీ చేంజ్ చేద్దాం సార్, ఫలానాది అయితే బాగుంటుంది అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. నేను ఈ 5 minutes సెషన్ మీకు అప్డేట్ ఇవ్వాలనిపించింది. నాకు అందింది జస్ట్ మొన్న మధ్యాహ్నం అందింది. సిఎంసి హడావిడిలో ఉండి నేను ఇన్వాల్వ్ కాలేకపోయినా. థ్యాంక్ యూ. రమేష్ అన్న అన్మ్యూట్ చేసుకుని, పుల్లన్న మీరు ఏదో చెప్తాన్నారు, ఒక 5 minutes. పుల్లన్న అందుబాటులో ఉంటే హ్యాండిల్ చేయండి. ఓకే, పుల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ సార్ అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అయిపోయింది అన్న, టైం కాలేదు కదా, మళ్ళీ సాయంత్రం ఉంటది ఎట్లా సెషన్, అప్పుడు చెప్పుకుందాం అన్న. సాయంత్రం చెప్పేసి అట్లా టైం గుడ్ మార్నింగ్ శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకు 9 గంటలకి హైదరాబాద్ కొత్తపేటలో సార్ మీటింగ్ సెమినార్ ఉందండి. అందరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి టైంకి. ఓకేనా, నేను కూడా వస్తున్నాను, అందరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకే, హైదరాబాద్ సరౌండింగ్ వాళ్ళందరూ. నెక్స్ట్ మనకు అచ్చంపేట ఇచ్చిండు 25th, అచ్చంపేట కొండమల్లెపల్లి. ఈసారైనా మల్లెపల్లి వాళ్ళు మారాలని కోరుకుంటున్నా. ఇక దేవుడు వచ్చి కూడా వరాలు ఇస్తుంటే ఇక మనం అక్కడే ఉంటామంటే ఇక ఒక కర్మకు వాళ్ళే బాధ్యులు. కంపెనీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత అప్డేట్ వచ్చింది. మనల్ని చాలా మంది అడిగే మాట, ఇదివరకు 2 ఉండే మనకి, ఏది జమ్మేకుంట కరీంనగర్ ఏరియాలో ఒకటి, ప్లస్ చిత్తూరులో ఒకటి ఉండే స్టోర్స్ మనవి. కానీ ఇప్పుడు అదే తీసేసి మనకు అప్డేట్లు వస్తున్నాయంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే ఈ ముక్కు పుడకలు ఆ పుడకలు అవన్నీ వచ్చినాయి పోయినాయి. చాలా మంది ఏంటంటే ఆ ఉమ్మడి మహబూబ్నగర్ మరీ దరిద్రం అది. ఏంటంటే ఎప్పుడు మేము ముందు ఉండాలని పోతురు కానీ వెనక పడుతురు, ముందు ఉండాలని పోతురు కానీ వెనక పడుతురు. నాకు తెలిసి 5 ఏళ్లలో ఒక 10 కంపెనీలు వచ్చినాయి ఆల్రెడీ. ఆ ముక్కు పొడుకోడు వరకు శ్రీకరాయల్ చిట్స్ అని పెట్టిండు. శ్రీకరాయల్ చిట్స్ అని పెట్టి చాలా మంది లాస్ అయ్యారు. అది తెలవక 1200 అని చెప్పేసి ఒక మధ్యతరగతి మానవుని ముంచుతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఏంటంటే రూపాయి బిల్ల కట్టించినా అది చీటింగే. దయచేసి ఆ చీటింగ్ లో మీరు మోసపోకండి. ఓకేనా, ఏంటంటే మనది లైఫ్ టైం ఉండే బిజినెస్. ఇవాళ వాన్ కాడ 1200 కళ్ళకెళ్ళి నువ్వు తింటున్నావు. డైరెక్ట్ చెప్పాలంటే మాట, ఈడ మనం ప్రొడక్ట్స్ ఇప్పిస్తున్నాం, నచ్చితే 4 చెప్పు అంటున్నాం. ఆడనేమో 1200 తీసుకోవడానికి రూపాయి బిల్లు ఏమి ఇవ్వట్లేను అంటే సొమ్ము తిన్నట్టే. చాలా మంది అవే చేస్తున్నారు. ఏంటంటే ముందు ఉండాలని పోతురు, బోర్ల బుక్కల పడి గోతిలో పడుతున్నారు నాకు తెలిసి ఈ మాట. కానీ దయచేసి ఎవరు కూడా ఆ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టండి, బాగుపడతాం అందరం. ఓకేనా, థ్యాంక్ యూ భిక్షం భాయ్, ఎక్సలెంట్. నాకైతే మన ముందు చూపు అనేది కనబడుతుంది, మన ముందు చూపు విజన్ కనబడుతుంది. కంపెనీ కూడా మనకు చాలా మంచి చేయబోతుంది రాను భవిష్యత్తులో. అందుకే 20 సంవత్సరాలుగా మనం నిలబడి ఉన్నాం. అందుకే మీరు ఒక 2 నుండి 3 సంవత్సరాలు నిలబడండి మంచి మనసుతోటి, పాజిటివ్ మెంటాలిటీ తోటి. ఎవరైనా సరే పాజిటివ్ మెంటాలిటీ తోటి ఉన్నోళ్ళు 100% సక్సెస్ అవుతారు. నెగటివ్ మెంటాలిటీ ఉండి అక్కడిక్కడ తిరిగితే అక్కడే వెళ్ళిపోతారు. అందుకే ఒక మధ్యతరగతి మానవుడు కన్ఫ్యూషన్ లైఫ్ లో బతికే అక్కడ తిరుగుకుంటా జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఎవరైతే వెస్ట్ అయిన ఒక 2 నుండి 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటా అని ఉన్నారో వాళ్ళు 100% ఇలా లక్షలు తీసుకుంటున్నారు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ భిక్షం భాయ్, థ్యాంక్ యూ పుల్లన్న. సాయంత్రం సెషన్ తీసుకొని నువ్వే. ఓకేనా, థ్యాంక్ యూ. మరి వెళ్ళాక నువ్వు 10th చదవలేదా పుల్లన్న? క్వశ్చన్ అడగాలి నేను ఒకటి. నేను అప్పుడు బాత్రూమ్ ఉన్నా, ఇది కూడా చెప్పరా? చెప్పకు, ఇజ్జత్ పోతుంది. నువ్వు ముచ్చట్లు చెప్తే నీ టీం వాళ్ళు కూడా గయ్య నేర్చుకుంటారు. అయితే అందుకే నీ 07 బ్రాండ్ ఇలా చెప్పలేకపోయారు. సబ్జెక్ట్ వాళ్ళది. ఎప్పుడు ఆ 3399 చెప్పాలనా? వాళ్ళకు మరి ఏమనుకున్నారు, ఇలా మాట్లాడతారు సార్, చేస్తారు. డౌన్ లైన్ తప్పు చేస్తే అప్లైన్దే తప్పు అని చెప్పినాం, ఎప్పటికెళ్ళో చెప్పినాం. నీ దాకానే ఉంచు ఆ తప్పుని, మా దాకా రానియకు. నీ తర్వాత ఇమ్మీడియట్లీ నేనే ఉన్నా, నా దాకా రానియకు, నేనైతే యాక్సెప్ట్ చేయను, తెలుసు కదా. నా దగ్గర ఎప్పుడు రాదు, బట్ మరి ఉంచుకో అంటున్నా. నేను డైరెక్ట్ చెప్పే జూమ్ లో అందరూ 07 బ్రాండ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అప్లైనర్లు కూడా చెప్పుకోండి ఈ మాట. ఏది ఉన్నా నీ కాడికే స్టాప్ కావాలి, ఆ తప్పిదం అనేది నా దాకా రానియద్దు. ఓకేనా, కంటిన్యూ. సూపర్ సార్. సార్ మీరు చెప్పిన ఈ అప్డేట్, ఎస్ మొన్న జరిగిన ఈ మీటింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
ఏదైతే మీటింగ్ ఉందో అది నిజంగా చాలా గ్రేట్. ఒక 10 years సంబంధించి ఆల్రెడీ ప్లానింగ్ అనేది చేసి పెట్టడం జరిగింది. దాంట్లో వీళ్ళంతా ఎవరు తక్కువ కాదండి. ఎందుకంటే గౌతమ్ బాల్ సార్తో పాటుగా దీపక్ సూద్ సార్ కానీ, కన్వర్బీర్ సింగ్ సార్ కానీ, తర్వాత సోను శర్మ సారు, సిద్ధార్థ్ సింగ్ సార్, వీళ్ళంతా అబవ్ కోటీశ్వర్లు, కోటి రూపాయల డబ్బులు తీసుకున్న వాళ్ళే. సో వాళ్ళే నిలబడి 10 సంవత్సరాల ఏం చేయాలని ప్లానింగ్ చేసి పెట్టి మన కోసం ప్లానింగ్ అనేది రచించి పెట్టారు. మేమైతే రెడీగా ఉన్నామని చెప్పారు. బట్ ఎవరు తీసుకుంటారు అనేది ఏంటంటే, మనం ఉంటామా ఉండమా మనం చూసి కంపెనీ ప్లానింగ్ చేసుకోదు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను లేకపోతే ఈ టీం లేదు, నేను లేకపోతే ఛాంపియన్ టీం లేదు, నేను లేకపోతే వెస్టేజ్ లేదు అనేటువంటి చాలా మంది ఉన్నారు. దయచేసి అట్లాంటి మైండ్ సెట్కి వెళ్ళి మనం మారాలి. భిక్షణ్ సార్ చెప్పినట్టు అది చాలా ఇంపార్టెంట్ కూడా. సో మనం ఉన్నా లేకపోయినా ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇది మాత్రం పక్కా. ఈ సమయం కంపల్సరీ పోతుంది. కాబట్టి దయచేసి అంటే కంపెనీ విజన్ లో మనం కూర్చుంటే కంపల్సరీ మన గోల్ రీచ్ అవుతాం, ఇది మాత్రం పక్కా. అందుకని దయచేసి ఈ రోజు నుంచి అయినా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉంటున్నారో మైండ్ సెట్ మార్చుకొని జర ఫోకస్ పెడితే మన జీవితమే మారిపోతుంది, ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. ఈ రోజు డబ్బు వస్తుంది రాదు తర్వాత లెక్క. బట్ 3 తరాల ఆదాయం మనకు కావాలనుకున్నాం. ఒక 2025 డిసెంబర్ తర్వాత కంపల్సరీ మనం కూర్చున్న ఒక అంబాసిడర్, ఒక సెలబ్రిటీ టైప్ బతకాలంటే ఈ 1.5 year చాలా చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అది ఇంకా భిక్షణ్ సార్ చెప్పినాక ఇంకా ఫిక్స్ అయిపోయినాం. అది ఏంటంటే ఇంకా మైండ్ మారింది. సో దయచేసి ప్రతి ఒక్క లీడర్ కి ఏ టీం అయినా ఆ టీం అనండి, నెగ్లిజెన్సీ. ఎందుకంటే చాలా మంది దూరం ఈ పక్క చూపులు బాగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. మన సార్ అన్నట్టు ఉమ్మడి మహబూబ్ నగర్ లో, ఈవెన్ నల్గొండ ఏరియాలో ముక్కు పుడకలు నా దగ్గర కూడా వచ్చారు ఒక 2 years బ్యాక్. ఈ చిట్ ఫండ్లో ఇన్ని డబ్బులు కట్టండి మీకు ఇన్ని వస్తాయి అని చెప్పిండు. ఆడు అక్కడ కంపెనీ ముంచిండు, ఆ డబ్బులని తీసుకున్నాడు, పోయిండు, మళ్ళీ ఇవాళ ముక్కు పుడకల మీద వచ్చిండు. చూడండి, ఒకటే పేరు, ఒకడే ఇన్ని రకాల కంపెనీలు పెట్టి మందిని ముంచడానికి వచ్చారు. కానీ ఇదే వెస్టేజ్ ఇప్పటి రూల్స్ మారకుండా, సిస్టమ్ మారకుండా, మనల్ని ఒకరు ముంచకుండా, ఒకరు మనం ముంచకుండా మనం బాగుపడుతూ 10 మంది బాగుపరుస్తున్నాం. కాబట్టి దయచేసి చిన్న చూపు చూసుకోకుండా కష్టపడదాం లీడర్స్. అదేవిధంగా ఏంటంటే చిన్న ఒక మాట చెప్పి నేను సార్కిస్తాను. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నప్పుడు ఒక మార్కెట్ పోయినప్పుడు ఒక వస్తువులు అంటే ఒకటి 10 kg బ్యాగు, ఒకటి 5 kg బ్యాగు ఉంటుంది. తల్లి ఏం చేస్తుందంటే 10 kg బ్యాగు పెద్దోనికి ఇస్తుంది, 5 kg బ్యాగు చిన్నోనికి ఇస్తుంది. అది కామన్, అందరు తెలుసు ఈ విషయం. కానీ ఎందుకు ఇస్తుందంటే సామర్థ్యత ప్రతి ఒక్కరు సింపుల్ గా తెలుస్తుంది. ఏంటంటే పెద్దోడు కాబట్టి పెద్ద బరువు మోస్తాడు, చిన్నోడు కాబట్టి చిన్న బరువు మోస్తాడు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లా వెస్టీలు కూడా ఏంటంటే మనకి ఏదన్నా ప్రియుల్లో కానీ, ఆ తర్వాత టీముల్లో కానీ, ఆ తర్వాత ఏదైనా సృష్టి పరంగా ఏమైనా సమస్యలు వస్తున్నాయి అంటే మనకు ఏదో కొంత బరువు మోయగల దమ్ము మనకు ఉంది కాబట్టి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో సమస్య ఛాలెంజ్ అనేది మనకి ఇస్తుంటాడు. అక్కడ ఆ ఛాలెంజ్ ని మనం గట్టిగా తీసుకుంటే మనకు మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది, మన మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా ఎదుర్కోగలన దమ్ము, ధైర్యం మనకు వస్తుంది. అందుకని ఏంటంటే ఫీల్డ్ లో మీకు వచ్చి నాకే వస్తున్నాయా, నాకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆగిపోకుండా ఇవన్నీ నా కోసం వస్తున్నాయి అంటే నా డెవలప్మెంట్ వస్తున్నాయి అని పాజిటివ్ ఆలోచించి కష్టపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భిక్షణ్ సార్, ఈ రోజు మీరు అప్డేట్ చేసిన దానికి మా మైండ్ ఇంకా చేంజ్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ భిక్షణ్ సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో వాస్తవానికి నల్గొండ ఆఫీస్ ఎదురుగానే ఉండే ఇట్లాంటివి దొంగ కంపెనీలు. నల్గొండ ఏదైతే మన డిఎల్సిపి ఉందో ఆ కాంప్లెక్స్ లో ఒక 10 ఉన్నాయి, అవి పోయినాయి, మళ్ళీ వేరే పేర్లు వచ్చినాయి, మళ్ళీ వేరే పేర్లు వచ్చినాయి, ఇవి నడుస్తానే ఉన్నాయి. మన కంపెనీ మాత్రం అక్కడ నుంచి మారలేదు. ఏదైతే కాంప్లెక్స్ ఉందో అదే కాంప్లెక్స్ లో ఇంకా షట్టర్లు పెద్దగా చేసుకుంటూ వెళ్తుంది నల్గొండ వారికి చెప్తే. అట్లా ప్రతి దగ్గర ఉన్నాయి అనుకోండి. సో ఉన్నదానికంటే ఎక్కువ వాళ్ళకు స్పేస్ సరిపోక ఇంకా ఇంకా ఎక్కువ రెంట్ తీసుకుంటున్నారు ఏరియా. ఆ రకంగా డెవలప్ అవుతున్నది. మిగతా వాళ్ళు మాత్రం తీసుకున్న ఒక షట్టర్ మూసుకొని వేరే పేరుతో మళ్ళీ వస్తున్నారు. ఇవి దొంగలు చేసే పనులు. సో దీని మీద ఎక్కువ మనకు అవసరం లేదు. ఉన్న వాళ్ళు మాత్రం ధైర్యంగా మీ పని మీద చేసుకోండి చాలు. సో ఒక 5 minutes లీడర్స్ ఫీడ్బ్యాక్, ఓన్లీ 5 minutes ఫీడ్బ్యాక్ ఈరోజు జరిగిన విషయం మీద. అంతకుముందు ఒక విషయం అండి, హిందీ ఇంగ్లీష్ మీద నేర్పించే వాళ్ళు మేడం వాళ్ళు ఒకసారి హ్యాండిల్ చేయండి. నవితా రెడ్డి మేడం.
ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ భిక్షం సార్, ఈ రోజు మీరు చెప్పిన కంపెనీ విజన్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. మీరు చెప్పిన దాన్ని సార్ బట్టి వాయిస్ చూస్తే క్లియర్ లేదు. సార్ భిక్షం సార్, నమస్తే సార్. నమస్కారం సార్, వాయిస్ క్లియర్ లేదు. ఓకే సార్, మాట్లాడండి. ఆహా. మీరు చెప్పిన కంపెనీ విజన్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు సార్. మీరు చెప్పినప్పటి నుంచి ఇప్పుడు నాకు ఇక మా ఇద్దరు కొడుకులని, మా అల్లుళ్ళని, మా బ్రదర్స్ ని అందరినీ కంపెనీ విజన్ ని బట్టి వేరే బిజినెస్ లేకుండా ఇందులోనే పార్టిసిపేట్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. కంపెనీ విజన్ బాగుందని చెప్పారు. డిమాండ్ లెక్కన అదే విధంగా ఈ రోజు చెప్పినటువంటి సెషన్స్ రాఘవ సార్ ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పారు. సుధా మేడం ఫేస్ స్లీపింగ్ మాస్క్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. శ్రీనివాసరావు బోనస్ కౌంట్ గురించి చెప్పారు. అదే విధంగా 2 హిందీ పదాలు సార్ నేను చెప్తేనేమో నేర్చుకుంటలేరు. ఏమైనా సింపుల్ ఒక్కొక్క పదమే చెప్తా ఇక. సార్ నేర్చుకోవాలి, మనం చెప్పడం మన ధర్మం సార్. చెప్పండి సార్. ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఎందుకంటే ఏం లేదు, సింపుల్. మై ఖానా ఖాతా హూ అంటే నేను అన్నం తింటా. ఇటన్నా నేర్చుకుంటారేమో అని. ఇది రాసుకోకుండా ఏం లేదు. ఎందుకంటే ఇక రాసుకునేసరికి వాళ్ళకు టైం ఉండదు. కానీ మై ఖానా ఖాతా హూ, మై చాయ్ పీతా హూ, ఇలాంటి పదాలు రోజు 2 చెప్తే ఇక వాళ్ళు అట్లనన్నా అర్థం చేసుకుంటారు అనేది నాకు అర్థమైంది. ఓకే సార్. ఓకే. మై ఖానా ఖాతా హూ అంటే నేను థ్యాంక్ యూ మై చాయ్ పీతా. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ లైన్ లో ఉండండి. నేను ఒక డైలాగు మీటింగ్ లో విన్నాను. ఇది కరెక్ట్ అయితే మీరు చెప్పండి. ఓకే. अपलाइन को पूछो कैसा, डाउनलाइन को बोलो वैसा, तुम बीच में खड़ा हो पैसे कमाओ. ఇది డైలాగ్ సార్, మీరు తెలుగులో క్లియర్ గా చెప్పండి. అప్లైన్ కో పూచో కైసా అంటే అప్లైన్ అడగండి ఏ విధంగా అనేది. దాని తర్వాత డౌన్ లైన్ అడగండి ఏ విధంగా చేయాలనేది. మీరు మధ్యన నిలబడండి, పైసలు సంపాదించుకోండి అనేది చెప్తారు మీరు. సో ఇది ఒక పెద్ద ముస్లిం పెద్ద మనిషి, ఒక 70 సంవత్సరాలు ఆయన మొన్న మన డిఎల్సిపిలో మీటింగ్ పెట్టుకొని జనాల్ని ఒకసారి ఇట్లా ఉడుకు లేపిండు. అంటే వేడి చేసిండు జనాలు. ఆయన ఏజ్ కు జనాల్ని సీట్ల మీద కూర్చోనివ్వలేదు. జస్ట్ ఒక 50 మందితో మీటింగ్ పెట్టుకుంటే ఈ మాట చెప్పిండు. అప్లైన్ అడగండి, డబ్బులు ఏం చేయాలనేది అప్లైన్ అడగండి, ఎలా చేయాలో డౌన్ లైన్ చెప్పండి, మధ్యలో నిలబడి డబ్బులు సంపాదించండి అనే మాట చెప్పిండు. ఇది హిందీలో కొన్ని సామెతలు చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి. అవును సార్. ఇప్పుడు మన సిద్ధార్థ సార్ కూడా గుంటూరులో చెప్పే కదా, నేను ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కోసం నేను తెలుగు నేర్చుకున్నాను, మీ గురించే తెలుగు నేర్చుకున్నాను. అదే విధంగా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది సార్. సాధించాలనేది మనకు మైండ్ సెట్ ఉంటే, గోల్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా మీరు చెప్తున్నారు. అందరూ నేర్చుకోండి. చాలా విషయాలు ఇంకా ఇన్వాల్వ్ అవుతాయి. ఎవ్రీడే ఇంకా కొంచెం మార్పు చేద్దాం. మన వాళ్ళకి 2020లో అవసరం టెస్ట్ లాగా తయారు చేసినాం, ఇది ఇంకొంచెం మార్చుదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నవిత మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ ఈరోజు బాగున్నాయి సార్ మీరు ఇచ్చిన అప్డేట్స్ కూడా, అప్డేట్స్ తో పాటు. అండ్ ఈరోజు సార్ చెప్పిన అంటే పౌడర్ గురించి కానివ్వండి, చాలా పాయింట్స్ అనేది కనెక్ట్ అయ్యాయి. నిజంగా ప్రతి ఒక్కరూ వాడాలి సార్. మీరు నిజంగా అన్నట్టు సప్లిమెంట్స్ వేసుకోకపోతే నిజంగా నేనైతే ఈ మాత్రం కూడా వర్క్ చేసేదాన్ని కాదు. సో అది మీరు మీరు వచ్చారంటే కొత్త పాయింట్స్ అనేవి ఇంప్లిమెంట్ అంటే నేర్చుకోవడానికి ఉంటది. అండ్ అప్డేట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ మీరు ఏమంటారు, ఈ గైడింగ్ గురించి విన్న తర్వాతనే నేను మా మదర్ కి శతావరి ఇవ్వడం జరిగింది అనమాట. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈరోజు ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేసి లెట్స్ గో టు ది మీటింగ్. లెట్స్ గో టు ది మీటింగ్. మనం అందరం మీటింగ్ కి వెళ్దాము. ఓకే, మనం మీటింగ్ కి వెళ్దాము అన్నదానికి లెట్స్ గో టు ది మీటింగ్. డోంట్ కమ్ లేట్ టు ది మీటింగ్ అంటే డోంట్ గో లేట్ టు ది మీటింగ్ అంటే లేట్ గా రావద్దు అని. లేట్ గా రావద్దు, లేట్ గా వెళ్ళొద్దు. లేట్ గా వెళ్ళొద్దు.
డోంట్ గో లేట్ ది మీటింగ్. సో ఎవరైనా సరే నాకే వర్తిస్తాయి అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి అంటే మంచి మంచి అప్డేట్స్ అండ్ మంచి టాపిక్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కానీ కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ లో పెరిగిన వాళ్ళకి ఈజీ. మనకు సార్కు హిందీ లాగా, మేడంకి ఇంగ్లీష్ లాగా మనకు తెలుగు ఈజీ. కాబట్టి నేర్చుకోవడంలో తప్పు లేదు. రేపు భాష ఎల్లలు దాటిపోతుంది. ఎల్లలు దాటినప్పుడు అవసరం వచ్చే లాంగ్వేజ్ ఈ రెండు. అందుకే వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. మీరు అది ఇంకా నేర్పండి అనే పరిస్థితి ఉండాలి. టైంని చాలా భద్రంగా వాడాలి. రేపు నుంచి సోది కొడతా అంటే కుదరదు. లీడర్స్ అందరు చెప్తుండండి. మీరు చెప్పాల్సిన బుల్లెట్స్ చెప్పి మిగతా టాపిక్స్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ధైర్యం తెచ్చుకుందాం టీం అందరం. ఇంకొంచెం అప్డేట్ అవ్వడానికి ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ మొత్తం తీసుకుందాం. థ్యాంక్ యూ అందరికి. ఓకే అండి, ఫీడ్బ్యాక్ నిరంజన్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమిరిజీ. ప్రోటీన్ పౌడర్ గురించి, సన్ స్క్రీన్ గురించి, అదేవిధంగా బోనస్ కౌంటింగ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇంకా మీరు చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం సో భవిష్యత్తులో ఎంత వండర్స్ క్రియేట్ చేస్తున్నటువంటి విషయం చాలా బాగా క్లారిటీగా అయిపోయారు సార్. సో కూడా డిసైడ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సుధా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మంచి విషయం సార్. మంచి మనకి ఇన్ఫార్మ్ ఇస్తున్నారు సార్. అలాగే మన ప్రొడక్ట్ అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. మంచి ప్రొడక్ట్ చాలా మంది కొన్ని లేవని కూడా అంటున్నారు సార్. మనకు మంచి షోరూమ్ లాగా, డిమార్ట్ లాగా మన ప్రొడక్ట్ అన్ని వస్తున్నాయని మంచి గుడ్ న్యూస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అండ్ రాఘవయ్య సార్ కూడా మనకి ప్రోటీన్ పౌడర్ గురించి మంచిగా ఎలా వాడాలి ఏంటని చెప్పారు సార్. అండ్ శ్రీనివాస్ సార్ కూడా మనకి బోనస్ కౌంటింగ్ అనేది పీవీల గురించి అండ్ రీపర్చేస్ గురించి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా బ్యూటీ మీద నేర్చుకొని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. కవిత శ్రీనివాస్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీనిధి గుడ్ మార్నింగ్ వెస్టెడ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సార్. సార్ ఈ రోజు కంపెనీ గురించి చాలా మంచిగా చెప్పారు సార్. వాయిస్ ఓకేనా సార్? ఇప్పుడు ఓకే మేడం, మాట్లాడండి ఇప్పుడు ఓకే. చాలా గుడ్ న్యూస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు సార్ ఎవరి దగ్గరికి పోయినా. ఇప్పుడు ఈ విషయం విన్నాక చాలా మంచిగా ఉంది సార్. ముందుకు చాలా హై లెవెల్ ఉండబోతుందని కంపెనీ గురించి మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ విషయం కనెక్ట్ తెలుసు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ సార్. ఈరోజు అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మాకు కొంచెం భరోసా. ఇది నిజంగానే ఏంటంటే ఇప్పుడే మీరు డల్ కాకుండా ఖచ్చితంగా మంచి టీంని బిల్డ్ చేసుకోండి. ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందని చాలా మంచి విషయం చెప్పారు సార్ ఈరోజు. సో అదేవిధంగా శ్రీనివాస్ సార్ చెప్పినట్టు బోనస్ కౌంటింగ్ చాలా ఈజీగా, అంటే సార్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడు కానీ మైండ్ మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది. ప్రతి విషయం కూడా గ్రూపులు కూడా చాలా బాగా షేర్ చేస్తూ ఉంటాడు వివరంగా. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. అదేవిధంగా రాఘవయ్య సార్ చెప్పినటువంటి ప్రోటీన్ పౌడర్ కానీ, సుధా మేడం చెప్పినటువంటి సబ్జెక్ట్ కానీ. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ కూడా. మంచి ఫీచర్ ఈరోజు మంచి లీడర్స్ కి ఎదుగుతారు మీరందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. సో దీంట్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే బోనస్ కౌంటింగ్ కోసం ఎవరు ముందరికి రావట్లేదు. మీరే బాగా చెప్పేది. సేమ్ టైం వెంటనే మీతో పాటుగా శ్రీనివాసరావు సార్ రావడం చాలా ఎక్సలెంట్. ఇది మీరు క్యాడర్ లెవెల్ తో సంబంధం లేకుండా, పిన్ లెవెల్ తో సంబంధం లేకుండా ఒక మనసు పెడితే నేర్చుకోవచ్చని నిరూపించారు. సూపర్. సో కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలి మిమ్మల్ని వీళ్ళని బట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం
అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమృజి మేడం. కంటెంట్ సూపర్ సార్. ఈరోజు శ్రీనివాస్ సార్ చెప్పిన బోనస్ కౌంటింగ్ చాలా చాలా బాగుంది. రాఘవయ్య సార్ ప్రోటీన్ పౌడర్ చెప్పిండు, చాలా బాగుంది. అలాగే సుధా మేడం బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా చెప్పింది. సో మీరు ఇచ్చిన అప్డేట్ చాలా చాలా బాగుంది సార్. ముందుకు వెళ్ళడానికి, సక్సెస్ కావడానికి లీడర్స్ ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. సో ప్రయత్నంలో భాగంగా మీరు ఇచ్చిన అప్డేట్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కంపల్సరీ నిలబడాలి, భయం అక్కర్లేదు. పక్కన రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇంకొన్ని కొనుక్కోవాలి ప్లాట్లు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీమృజి. రాఘవయ్య సార్ చెప్పిన ప్రోటీన్ పౌడర్ చాలా బాగా చెప్పింది సార్. అండ్ సుధా మేడం నైట్ మాస్కింగ్ చాలా క్లియర్ చెప్పింది. శ్రీనివాస్ సార్ బోనస్ కౌంటింగ్ చాలా బాగా చెప్పింది సార్. అండ్ మీరు చెప్పిన గుడ్ అయితే మాకు చాలా ఆనందం ఉంది సార్. ఎందుకంటే నా లైన్ లో చాలా మంది డ్రాప్ అయినా ఉంటారు సార్. ఐడియల్ డ్రాప్ అయినరు. ఇంకా ఎవరిని అడిగినా కూడా ఇవే ఉంటాయి, మీ దాంట్లో అన్ని ఉంటాయి బాగుంటారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఐడియల్ వేసినా కానీ చాలా ఖాళీ ఉన్నారు సార్. అన్ని దొరికితే బాగుంటాయి అమ్మ, అన్ని దొరికితే బాగుంటాయి అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చెప్పిన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా కొంచెం బాగా హెల్ప్ థ్యాంక్ యూ. అవుతుంది సార్. టీమ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది మీరు దీని మీద సెషన్ ఉంది, ఫుల్ చాలా సెషన్. డౌట్ అయింది, అన్ని అడుగుతారు అందరు. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద ఫుల్ సెషన్ ఉంది. నాకు అందిన 3-4 పాయింట్ల మీదనే మీకు ఇంకా ఫుల్ డే సెషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీక్. సండే రోజు కానీ వీలైతే ఇంకొంచెం ఎక్కువ మంది తీసుకొచ్చి ధైర్యం తీసుకోండి అందరు. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ రోజు ఇంకొన్ని పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ ఓకే యూ. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సిమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మేడం వాయిస్ లేదు మీది. సార్ వాయిస్ లేదు మేడం మీది. అంతే. సూపర్ సార్. హలో, ఓకేనా సార్ ఇప్పుడు? ఓకే మేడం మాట్లాడండి. సిమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. రాఘవయ్య సార్ చెప్పిన ప్రోటీన్ పౌడర్ పాయింట్ వైజ్ గా సార్, ఒక్క పాయింట్ అని కాదు, చాలా పాయింట్స్ చెప్పినారు ప్రోటీన్ పౌడర్ గురించి. నార్మల్ గా అయితే ప్రోటీన్ పౌడర్ అనగానే ఎనర్జీ కోసం అని అనుకుంటాం. ఎవరు వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎంత క్వాంటిటీ ఇది ఉంది, అన్ని ఎక్సలెంట్ గా తీసుకున్నారు. చాలా పాయింట్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ బోనస్ కౌంటింగ్, నిజంగా మీరు చెప్పినట్టుగా మనకి బోనస్ కౌంటింగ్ అనగానే రామారావు సార్ మాత్రమే. అందరం భయపడతాం, నేనైతే భయపడతాను. నాకు అది క్యాల్కులేషన్ నిజంగా రాదు. ప్రతిసారి మీకు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటా. ఇప్పుడు శ్రీనివాస్ సార్ సూపర్, మంచి ప్రయత్నం. మొదటి స్టెప్ తీసుకున్నారు, పర్లేదు, సూపర్ గా చెప్పినారు. వితౌట్ ప్రిపరేషన్ అంటున్నారు, ఇంకా సూపర్. సుధా మేడం కూడా బ్యూటీ ప్రోడక్ట్ గురించి, కొంత నెగ్లిజెన్సీ బ్యూటీ ప్రోడక్ట్ లేడీస్ అంతా చేస్తూ ఉంటారు. మనం చేయాల్సిందే మొదటి ప్రయత్నం ఏంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద, గైనిక్ మీద, లేడీస్ కి ఇంపార్టెంట్ ఈ రెండు చాలా. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. థ్యాంక్ యూ సుధా మేడం, అదొకసారి గుర్తు చేసినందుకు. ఇబ్రాహిం సార్ కి మళ్ళీ మేడం నమ్రత మేడమా సార్, ఏం పేరు? ఇంగ్లీష్ నవితారెడ్డి మేడం కి థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ వింటే చాలు, విన్నది 50% ఆల్రెడీ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి నో ప్రాబ్లం. రాసుకోవాలి, పాయింట్అవుట్ చేసుకోవాలి అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది. మరి అంత ఇన్వాల్వ్మెంట్ కూడా మనకు అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం సార్. అక్కడ మీరు కంటిన్యూ చేయాలి. టూ సెంటెన్సెస్ కంటిన్యూ చేస్తే, మనం చేసే పని మనం చేస్తే రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన కంపెనీ ప్రొఫైల్, కంపెనీది ఏదైతే రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయో సూపర్ సార్. అసలు ఇంకా దీన్ని వదులుతా అనే కొంచెం అటు స్టేబుల్ గా ఆలోచించే గోడ మీద పిల్లులందరికీ కూడా, అంటే ఇటు దూకాలా అటు దూకాలా అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరూ కూడా వెస్టేజ్ ని నమ్ముకొని ఉంటారు. నేనైతే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినా. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో మీ అందరికి ఇంకొక విషయం అండి, చూడండి, ఒక గేమ్ విన్ కావాలంటే అన్ని రకాలుగా ఫుట్బాల్ ఉంటే ఆ ఫుట్బాల్లో మధ్యలోకైనా
సర్వీస్ బాల్ కొట్టేటాయన ఒక ఆయన అవసరం కదా. అట్లనే నర్మదా మేడం టీంలో బోనస్ కౌంటింగ్ చెప్తున్నారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, బిజినెస్ ప్లాన్ చెప్తున్నారు. మీకు అన్ని విషయాలు కంపెనీలో ఉన్న అన్ని విషయాలు అప్పచెప్తే అన్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ చేసే కెపాసిటీ తెచ్చుకున్నారు. డబ్బులు వస్తాయి ఆన్ ది వేలో. సో అట్లా మీ టీములో మిమ్మల్ని ఎందుకు మార్చలేకపోతున్నాం అర్థమవుతుందా? కొంతమందిని మీరు చెప్పట్లేరు కాబట్టి మేము మీకు ఆ రోజు ఇవ్వలేకపోతున్నాం. మీరు ఏం చెప్తారో మాకు తెలుసు కదా, ఒక ఐడియా ఉంది కదా మీ మీద. సో గుర్తుంచుకోండి, ఆల్ రౌండర్లు తయారు కావాలి. ఇంతకంటే మించిన డయస్ లేదు, ఇంతకంటే మించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదండి. ఇది మీరు దయచేసి దీన్ని చాలా గొప్పగా భావించండి. ఉన్న బ్రాండ్ లో ఉన్న మెంబర్స్ అందరూ ఆల్ రౌండర్ తయారు కావాలి. టైం బాగా ఎక్కువైంది. ఉన్న ముగ్గురు లీడర్స్ తోని ఫీడ్బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ. స్వాతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. స్వాతి నరసింగరావు మేడం ఆర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్, ఈ రోజు చెప్పిన ప్రోటీన్ పౌడర్ గురించి సబ్జెక్ట్ చాలా అర్థమైంది సార్. నెక్స్ట్ మేడం గారు చెప్పారు, చాలా వరకు మేము కొన్ని ఎంట్రీ తీసుకున్నాం సార్, కొద్దిగా ఆ పాయింట్స్ వైజ్ గా. నెక్స్ట్ భిక్షం సార్ చాలా అంటే ఫ్యూచర్ కంపెనీ ఏంటి అనేది ఇట్లా చాలా కొద్దిగా అర్థమైంది సార్. యాక్చువల్గా నేను మన ఒక వ్యక్తి కాడికి వెళ్ళాను సార్. ఆ పర్సన్ కి నేను చెప్దామని వెస్టేజ్ గురించి చెప్దామంటే మీరు అన్నట్లు వాడే నాకు ముక్కుపుడుగా చెప్తున్నాడు సార్. యాక్చువల్గా ఏంటంటే మనకు అన్ని ఇంతవరకు వచ్చిన కంపెనీలు చాలా వచ్చిపోయాయి. అలాంటి విషయంలో మనం దాని గురించి మనం అవన్నీ పక్కకు పెట్టేసాం. అన్ని పక్కకు పెట్టి వెస్టేజ్ ఒక్కదాన్ని ఏదేమైనా వెస్టేజ్ ఒక్కదాన్ని నమ్ముకున్నాం సార్. అలాంటి వేరే పక్కదారి వెళ్ళొద్దని డిసైడ్ అయినా సార్. ఇంత మంచి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇబ్రాహిం సార్ గారు, నవిత మేడం గారు ఇంగ్లీష్ పాయింట్లు, నెక్స్ట్ హిందీ పాయింట్లు చాలా చక్కగా చెప్తున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రేమ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ ఓకేనా? ఓకే సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, సో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, సో డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా హ్యాపీగా ఉంది. సో స్టార్టింగ్ క్వశ్చన్ అయితే వచ్చింది, మీ దాంట్లో ఫుడ్ ఐటమ్స్ లేవా ఇట్లా దాల్స్ అనేవి. సో బట్ ఫ్యూచర్ లో రావచ్చు అని చెప్పామన్నప్పుడు కొంతమందికి. సో అది ఇప్పుడు జరుగుతుంది, జరుగుద్దని నమ్మకం ఉంది. సో పోగొట్టవలసిన అవసరం లేదు. ఆ బిజినెస్ లో ఆర్గానిక్ పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో కంటిన్యూ చేయొచ్చు. సో ఇది మనకి బూస్టింగ్ అవుతుంది. సో బోనస్ కౌంటింగ్ అంటే ప్రెసెంట్ ఏమనుకుంటారో తెలియదు, కానీ జస్ట్ కొత్త వాళ్ళకి ఇంత అమౌంట్ వస్తుందా, ఇలా వస్తుందా అని ఒక ఐడియా కోసమే. అదంత పర్టికులర్ అని కాదు, కొత్త వాళ్ళకి కొంత బూస్టింగ్ ఉంటుందని. సో ఆ ఉద్దేశంతో నేర్చుకొని చెప్పడమే కానీ కొంత. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు పూర్తిగా నేర్చుకుంటే బెటర్. అది కాక చెన్నకేశ్ సార్కి బిజీగా ఉన్నారు, నేను బిజీగా ఉన్నా. నేను అసలు రావట్లేదు, చాలా వరకు రికార్డింగ్ పెట్టేసి ఉంటున్నా ఎక్కువ. సో థ్యాంక్ యూ సార్. సో కొంత మన వాళ్ళు నేర్చుకుంటే, అలాగనే లాంగ్వేజ్ కూడా బేస్. ఎందుకంటే మనకి హిందీ మెయిన్. నార్త్ వెళ్ళాలంటే కంపల్సరీ హిందీ పూర్తిగా నేర్చుకుంటే బెటర్. ఇంగ్లీష్ ఈ రెండు మన సౌత్ లో ఇంగ్లీష్ ఓకే, మన వాళ్ళకి అర్థమైంది ఇంగ్లీష్, నో ప్రాబ్లం. సౌత్ సైడ్ స్టేట్స్ కి. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ మనం కూడా చేసుకోవాలి. కంపెనీ చేయటం కాదు, మనం కూడా మన టీమ్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అదర్ స్టేట్స్ కి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. టెక్నికల్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. టీం ఇంకొంచెం మార్పు అవసరం ఉంది, చేద్దాం వీలైన తొందరగా. మీ ఒక 4-5 ఎవరైతే టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో మీ అందరితో సపోర్ట్ తీసుకొని ఇంకొంచెం బెటర్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఉన్నారు కానీ మన వాళ్ళు కొంత ఏదో ఆలోచన. మన దగ్గర ఏంటంటే 2-3 ల్యాప్టాప్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉండి, దాన్ని బట్టి ఏంటంటే ప్రోగ్రామింగ్ గా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకేమో చాలా వరకు బిజీగా ఉంటుంది బయట వేరే వర్క్ లో. సో అట్లా కాకుండా సపోర్టింగ్ ఉందంటే ఒక 4-5గురితో అడ్జస్ట్మెంట్ అవుద్ది. ఒక ఇట్లా కొంత టైం ఒకరు లేనప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కొంత అది మిస్ అవుతుంది. కొన్ని రికార్డింగ్స్ కూడా అందుకని మిస్ అవుతున్నాయి. నిన్న చేద్దామంటే నేను అసలు ఆ టైంలో ఎవరైనా ఉండుంటే అయిపోయేది. అది అట్లా అయిపోయింది. అది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ నుంచి ఆ హెల్ప్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొంతమందిని తయారు చేయాలి.
అది అదొకటి మనకు కావాల్సింది. టెక్నికల్ గా ఒక టీం ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే ఒక ల్యాప్టాప్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఏదైనా ఉన్నా మనకి ఒక అఫీషియల్ ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో కొన్ని రికార్డింగ్స్ మిస్ అవుతున్నాయి నా దగ్గర. నేను ఆ టైంలో ఉండకపోవడం, సిగ్నల్ లేకపోయిన ఏరియాలో ఉండటం, అదొకటి ఇష్యూ. రైట్ సార్, చేద్దాం. సార్ శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేసిరు. అన్మ్యూట్ చేసుకోండి సార్. నిన్న అగ్రి ప్రొడక్ట్స్ నిన్న విన్నాను సార్, కానీ రిక్వెస్ట్ ఇచ్చాను సార్, అంటే రికార్డ్ చేయడానికి డిక్లైన్ చేశారు సంజయ్ సార్. సో నా దగ్గర కూడా ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ అవుతాను. సో ఏంటంటే నిన్న చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అన్ని ప్రొడక్ట్స్, అగ్రి ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, సో ఎన్ని అనేది చెప్పారు సార్. నేను ఆ టెక్స్ట్ కూడా కాపీ చేసి మామూలుగా దీంట్లో వెస్టేజ్ గ్రోత్ లో పెట్టాను. సో మా ఓన్ ఛానల్ అంటే దాంట్లో కూడా పెట్టాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది కొంతమంది వాళ్ళు ఎవరు సార్, ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ అయితే ఎవరు, మనం స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకోవడమే తప్పదు కొన్నిటికి. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేసేటప్పుడు మనం అడిగితే చాలా వరకు ఇయ్యరు వాళ్ళు, అసలు ఎవరికి పెడితే వాళ్ళు మనకి ఎవరు యాక్సెస్ ఎవరు వాళ్ళు. అఫీషియల్ ప్రోగ్రామ్స్ కదా, అది డియూసిడి ఆ పైన ఉన్న వాళ్ళు వాళ్ళే హోస్టింగ్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వైట్ చేసినాం అనుకోండి, మనం ఇన్వైట్ చేసినప్పుడు ఇస్తారనమాట. మనం అంటే స్క్రీన్ రికార్డింగ్ ఎక్కడ పెట్టాలి సార్, సార్ మీకు తెలుసా? కామన్ మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ అండి, మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ అది చెప్పింది. స్క్రీన్ రికార్డింగ్ అంటే అది పెట్టుకోవచ్చు, కామన్ పెట్టుకోవచ్చు మనం ఎవరైనా. దాంట్లో వాయిస్ ఉండదు, మనకు సబ్జెక్ట్ స్క్రీన్స్ మాత్రం వస్తాయి అనుకుంటా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రేమ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అది వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. మన సెట్టింగ్స్ లో ఒకటి ఉంటది, ఎనేబుల్ ఒరిజినల్ సౌండ్ అనేది, అక్కడ చేస్తే రికార్డింగ్ వాయిస్ తో పాటు అవుద్ది. నేను చాలా వరకు పెట్టి మనకి అదే యూట్యూబ్. ఓకే ఓకే సార్. సో ఇది కొంచెం ఐడియా లేదు నాకు కూడా ఇది కొంచెం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పటివరకు నేను ఓన్లీ వాయిస్ రికార్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎనేబుల్ వాయిస్ పెట్టాలి. అవును సార్, జూమ్ లో మన ఫోన్ లోనే లాస్ట్ లో ఉంటది ఆప్షన్. సో అది పెట్టేస్తే రికార్డింగ్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ మన ఫోన్ లో ఉంటది కాబట్టి కంటిన్యూ అయింది. రైట్ అండి. సో అయితే మన వాయిస్ కూడా అంటే మనం మాట్లాడే సైట్స్ ఏమైనా ఉంటే అవి కూడా రికార్డ్ అవుతాయి. సో కొద్దిగా ఓ లోన్లీ ప్లేస్ కి వెళ్తే రికార్డ్ అవుతాయి ఫ్రీగా. రైట్ రైట్. సో మార్నింగ్ సెషన్ అన్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మార్నింగ్ ల్యాప్టాప్ లో ఉన్నాయి, ఈవినింగ్ టైంలోనే. ఈవినింగ్ టైంలో అయితే ఎవరైనా ఫ్రీగా ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి. ఓకే నేను రికార్డ్ చేశాను సార్, కొన్ని సెషన్స్ నా దగ్గర కూడా. రైట్ సార్, రైట్. ఇది ఒకటే కాదు, చాలా విషయాలు అవసరం ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మనం ఎక్కడైనా మీటింగ్ చేస్తున్నామంటే సిస్టమ్ ఏదైతే మనం హ్యాండిల్ చేస్తున్న మీటింగ్ లో సిస్టమ్ దగ్గరికి ఎవరు రావట్లేరు. టికెట్స్ మీరు టికెట్ బుక్ చేస్తే ఒక 2 స్క్రీన్లు చేసి పంపించట్లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవుతుంది. దాని మీద కూడా టెక్నికల్ గా సపోర్ట్ ఇచ్చే దాని మీద కూడా కొంచెం ప్రయత్నం చేద్దాం, మన వాళ్ళకి అవేర్నెస్ ఇద్దాం అందరం కలిసి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. విజయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి, లాస్ట్ వన్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. శ్రీంబ్రిజి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రోటీన్ పౌడర్ గురించి సార్ ఎక్సలెంట్ చెప్పింది సార్, చాలా పాయింట్లు చెప్పిండు. అదేవిధంగా బోనస్ కౌంటింగ్ శ్రీనివాస్ సార్ కూడా బాగా చెప్పిండు. అదేవిధంగా బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి కూడా సుధా మేడం ఎక్సలెంట్ చెప్పింది సార్. ఇంకా వచ్చేసి మీరు కూడా ఇన్ఫర్మేషన్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది సిస్టమ్ అనేది కూడా చాలా అద్భుతంగా చెప్పింది సార్. ఇంకోటి మనము సిస్టమ్ నెట్వర్క్ను అంటే కంప్యూటర్ కానీ అవన్నీ యూజ్ చేసుకుంటే రాబోయే డిస్ట్రిబ్యూటర్కు మనం అందించవచ్చు విజ్ఞానాన్ని అనేది ముందుగా కృషి చేసినది ప్రేమ్చంద్ సార్. అందుకే చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి. సో గురుగారు మీటింగు హైదరాబాద్ లో తొందరగా వచ్చేయండి. లీడర్స్ ఎవరున్నా ప్రమోట్ చేసుకోండి. అందరు కూడా మార్నింగ్ సెషన్ పెట్టడం జరిగింది కాబట్టి ఎర్లీగా వచ్చేయండి, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జూమ్ క్లోజ్ చేసుకుందాం.